గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్ప్లెయిన్స్. ఈ రోజు ఒక సూపర్ డూపర్ డ్రామాని తీసుకొచ్చా. యూజువల్ గా కొన్ని రొమాంటిక్ డ్రామాస్ చూస్తే స్టమక్ లో బటర్ఫ్లైస్ వస్తాయి. బట్ ఈ డ్రామాలో మన బాడీ మొత్తం బటర్ఫ్లైస్ ఇచ్చే మూమెంట్స్ చాలా ఉండబోతున్నాయి. ఎందుకంటే డ్రామా హీరో సూపర్ హ్యాండ్సమ్ ఉంటాడు. పైగా హీరోయిన్ తో అతనికి ఉండే మూమెంట్స్ చాలా క్యూట్ అండ్ రొమాంటిక్ గా ఉండబోతున్నాయి. సో జస్ట్ యాడ్స్ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి ఎలా ఉందో లైక్ చేసి కమెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా డ్రామాలోకి వెళ్దాం. డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరోయిన్ చూచూని చూపిస్తారు. ఆమె మనసులో మాట్లాడుకుంటుంది, నా చైల్డ్హుడ్ ఫియాన్సీనే నన్ను వాళ్ళ అంకుల్ బెడ్ మీదకి పంపించాడు, ఎందుకంటే అతనికి వాళ్ళ అంకుల్ నుంచి బిజినెస్ ప్రాఫిట్స్ కావాలి అని మాట్లాడుతూ ఉన్నప్పుడు వెనుక నుంచి మన డ్రామా హీరో అయిన షాంగ్ వచ్చి ఆమెను ఒక్కసారిగా హక్ చేసుకుంటాడు. చాలా టైట్ గా హక్ చేసుకుని ఆమె ఇయర్ దగ్గరకు వచ్చి బైట్ చేస్తూ ఉంటే భయపడిపోయి, ప్లీజ్ నన్ను వదలండి, నాకు ఇదంతా ఇష్టం లేదు అని వదిలించుకొని పారిపోవడానికి ట్రై చేస్తుంది. బట్ షాంగ్ ఆమె చేయి పట్టుకుని దగ్గరకు లాక్కుని అక్కడున్న మిర్రర్ క్యాడమీ పట్టి లాక్ చేసి, చూచు నువ్వు నాతో నైట్ స్పెండ్ చేయడానికి వచ్చావు కదా, సో అంత ఈజీగా వెళ్ళలేవు అని రొమాంటిక్ గా చెప్తూ ఆమె జుట్టుకున్న రిబ్బన్ ని తన నోటితోనే చాలా స్టైలిష్ గా తీసేస్తాడు. ఆమె భయంతో దూరంగా జరుగుతుంది. అప్పుడు అతను ఆమె రెండు చేతుల్ని రిబ్బన్ తో గట్టిగా కట్టేసి ఆమె బాడీని రొమాంటిక్ గా టచ్ చేస్తూ చిన్ పట్టుకుని ఫేస్ పైకి లేపి చాలా ఎమోషన్ గా అడుగుతాడు, నేనెవర్ని అని అంటే ఆమె అతని పేరు చెప్తూ షాంగ్ యూజీ అని అంటుంది. ఆమె నోట్లో నుంచి అతని పేరు వినగానే ఇంటెన్స్ గా మళ్ళీ అడుగుతాడు, నా పేరేంటి మళ్ళీ చెప్పు అని అంటే ఆమె మళ్ళీ చెప్పగానే అతను ఆమె లిప్స్ ని టచ్ చేస్తూ ప్రేమగా ఒక కిస్ ఇస్తాడు. అలా కిస్ చేశాక అతను ఒక క్షణం యాంగ్జైటీ ఫీల్ అయ్యి ఆమెతో చెప్తాడు, ఈ రోజు నుంచి నీ వాడి పేరు షాంగ్ యూజీ, అంతేకాని ప్రాఫిట్స్ కోసం నిన్ను తన అంకుల్ దగ్గరికి పంపించిన నీ ఫియాన్సీ జో కాదు అని చెప్తుంటే ఆమె ఏం మాట్లాడకుండా మనసులో ఆలోచిస్తుంది, ఆ జో ఎప్పుడు నన్ను ఒక ప్లేథింగ్ లా వాడుకున్నాడు, వాడి అవసరం తీరిపోగానే నన్ను చెత్త బుట్టలా పారేస్తాడు అని అనుకుంటూ ఉంటే ఆమె నుంచి ఏం రెస్పాన్స్ రాకపోయేసరికి మనోడు కోపంతో ఆమె అడుగును గట్టిగా దగ్గరికి లాక్కుని ఫోర్స్ గా కిస్ చేస్తాడు. అప్పుడు ఆమె విదిలించుకోవాలని ట్రై చేస్తుంది. కానీ షాంగ్ మాత్రం, ఇప్పుడు జరిగే ఈ ప్రాసెస్ లో నువ్వు అస్సలు డిస్ట్రాక్ట్ కాకూడదు, అర్థమైందా అని సీరియస్ గా చెప్తుంటే ఆమె మనసులో, ఆ జోకి బుద్ధి చెప్పాలంటే నేను అతనికి ఆంటీ అవుతాను, అందుకే ఇతనితో నేను ఈ నైట్ స్పెండ్ చేయాలి అని అతని మెల్లో చేతులేసి నెక్ మీద రొమాంటిక్ గా కిస్ చేసి, మిస్టర్ షాంగ్ ఇక నుంచి నా రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకోవాలి అని అంటుందంటే షాంగ్ చాలా ఎమోషనల్ అవుతూ, చచ్చే వరకు నీ రెస్పాన్సిబిలిటీ నాదే అని చెప్పి ఆమెను చాలా ప్యాషనెట్ గా కిస్ చేస్తూ తన చేతుల్లోకి ఎత్తుకుంటాడు. అలా వాళ్ళిద్దరు ఆ రాత్రి ఇంటిమేట్ అవుతారు. నెక్స్ట్ డే మార్నింగ్ చూచూ లేచేసరికి బెడ్ మీద షాంగ్ ఉండడు. అతను లేకపోయేసరికి మనసులో, ఛీ ఈ బెడ్ మీద మగాళ్ళు చెప్పే మాటలను ఎప్పుడు నమ్మకూడదు అని అనుకుంటుంది. అప్పుడు ఆ ఎక్స్ ఫియాన్సీ జోగాడు మెసేజ్ చేస్తాడు, నీకున్న అందానికి ఏ మగాడైనా పడిపోవాల్సిందే అని నాకు తెలుసు, నిజంగా నువ్వు మా అంకుల్ ని పడేశావు, నేను నిన్ను చాలా లవ్ చేస్తున్నాను, ఇక నిన్నే పెళ్లి చేసుకుంటాను అని మెసేజ్ చూస్తుందా. అది చూసిన ఆమె పిచ్చ కోపంతో వాడిని బ్లాక్ చేసి పడేస్తుంది. అప్పుడే మనోడు హాట్ హాట్ గా షవర్ చేసి వస్తాడు. పైగా టవల్ లో వస్తాడు. అతని పర్ఫెక్ట్ బాడీ సిక్స్ ప్యాక్ యాప్స్ ని చూస్తూ చూచూ అలానే ఉండిపోతుంది. పైగా అతను జుట్టు నుంచి ఒక్కొక్క నీటి చుక్కలు కూడా పడిపోతుంటాయా, దానికి కూడా ఆమె లొట్టలేసుకుంటే అలానే చూస్తుంటే షాంగ్ నవ్వి, ఏంటి నన్ను అంతలా చూస్తున్నావు అని అంటే చూచూ సిగ్గుతో ఫేస్ కిందికి దించేసుకుంటుంది. అప్పుడు మనోడు బెడ్ మీదకి వచ్చి ఆమెకు చాలా క్లోజ్ గా చేయి పట్టుకుని తన బాడీని టచ్ చేస్తూ, ఇంకా నీకు కడుపు నిండకపోతే కావాలంటే నీ చేతులతో హ్యాపీగా టచ్ చేసి నింపుకో అని టచ్ చేయిస్తూ ఉంటాడు. పాపం అతని బాడీ మీద నెయిల్స్ స్క్రాచెస్ ఉంటాయి. అది చూచూ చూస్తుంది. అప్పుడు మనోడు రొమాంటిక్ గా, నిన్న రాత్రి మన ఇద్దరి మధ్య చాలా వైల్డ్ గా జరిగింది కదా, అందుకే ఇవి వాటికి గుర్తులు అని అంటే చూచూ సీరియస్ గా, నువ్వు నా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావా అని అంటే షాంగ్, అఫ్ కోర్స్ నీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అని అంటే చూచూ, నువ్వెందుకు అలా చేయాలనుకుంటున్నావు అని అంటే షాంగ్ ఆమె బుగ్గలు పట్టుకుని, నీ ఎక్స్ ఫియాన్సీ నిన్ను అత్తయ్య అని పిలవడం నీకు ఇష్టం లేదా అనగానే ఆమె స్మైల్ ఇస్తూ తలూపుతుంది. షాంగ్ తన అసిస్టెంట్ కి కాల్ చేసి, సివిల్ అఫైర్స్ ఆఫీస్ వాళ్ళు మరో 20 minutes లో ఇంట్లో ఉండాలి అని ఆర్డర్ ఇస్తాడు. కొద్దిసేపటికే ఆఫీసర్స్ వచ్చి వీళ్ళిద్దరు మ్యారేజ్ సర్టిఫికేట్స్ ఇచ్చేస్తారు. అది చూసి ఆమె షాక్ అవుతుంది. షాంగ్ మాత్రం ఏదో గెలిచినట్టు స్మైల్ ఇచ్చేస్తాడు. మనసులో, ఫైనల్ గా నా మేనల్లుని అంతలా బెదిరించినందుకు వాడు తన కాబోయే భార్యను నా చేతుల్లో పెట్టక తప్పలేదు అనుకుంటూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు. యాక్చువల్ గా ఫ్లాష్ బ్యాక్ లో షాంగ్ దగ్గరికి అతని అసిస్టెంట్ వచ్చి, బాస్ మీ మేనల్లుడికి చూచూతో ఎంగేజ్మెంట్ అయిపోతుంది అని చెప్పి కార్డు ఇస్తాడు. అది చూసిన మనోడు పిచ్చ కోపంతో విసిరేస్తూ, ఆ యదవ కంపెనీతో ఉన్న అన్ని కొలాబరేషన్స్ ఇమ్మీడియట్ గా ఆపేయండి, వాడి కంపెనీ పూర్తిగా దివాలా తీయాలి, నాతో మళ్ళీ డీల్స్ చేయాలంటే ఏం చేయాలో వాడికి తెలిసి వచ్చేలా చేయండి అని ఆర్డర్ వేస్తాడు. ఇదంతా గుర్తు చేసుకుంటూ ఉంటే చూచూ, ఆ సర్టిఫికేట్ నాకు ఇవ్వు, నేను దాచుకుంటాను అని అంటే అతను, లేదు లేదు నువ్వు దీన్ని ఎక్కడో ఒక చోట పోగొట్టుకుంటావు, అందుకే ఇది నా దగ్గరే ఉండనివ్వు అని చెప్పగానే చూచూ, మనకి డివోర్స్ అయ్యేటప్పుడు ఇది యూజ్ అవుతుంది కదా అని అంటే అతను, ఏంటి ఇప్పుడే పెళ్ళైంది అప్పుడే డివోర్సా, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడడం ఆపేయ్ అని మందలిస్తాడు. అప్పుడే ఆమె ఫోన్ కి మెసేజ్ వస్తుంది. అందులో ఆమె ఎక్స్ ఫియాన్సీ చూచూ స్టెప్ సిస్టర్ తో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నట్లు ఉంటుంది. అది చదివాక ఆమె కోపంతో, మంచి
గేమ్ ప్లే చేస్తున్నావు జో అని అనుకుంటూ బాధగా, ఈ జో నా లైఫ్ లో వెలుగు అనుకున్నాను, కానీ నువ్వు జస్ట్ ఒక చీకటివి మాత్రమే అని ఇప్పుడు అర్థమైంది అని అనుకుంటుంటే చూ మాత్రం పక్కనే ఉండి ఆమె మెసేజ్ చూస్తాడనమాట. అది ఈమె అబ్జర్వ్ చేసి ఫేస్ సాడ్ గా పెట్టడం చూసి మనోడు కూడా జలసి ఫీల్ అయిపోయి డల్ అయిపోతాడు. అది అబ్జర్వ్ చేసి ఆమె అతని చేయి పట్టుకుని, ఎలాగో ఇప్పుడు మనం వాళ్ళకి అంకుల్ అత్తయ్య అవుతాం కదా షాంగ్, నీ మేనల్లుడు ఎంగేజ్మెంట్ జరగబోతుంది కాబట్టి మనం అక్కడికి వెళ్లి వాళ్ళని బ్లెస్ చేయాలి కదా అనగానే షాంగ్ కూడా సరే అని నవ్వుతాడు. సీన్ కట్ చేస్తే ఇంకో పక్క జో చూచు స్టెప్ సిస్టర్ ల ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరుగుతూ ఉంటుంది. వాళ్ళిద్దరు అక్కడికి వచ్చిన గెస్ట్స్ అందరినీ రిసీవ్ చేసుకుంటూ ఉంటారా. ఎగ్జాక్ట్ టైం కి చూచు ఎంటర్ అవుతుంది. అది చూసి ఆమె స్టెప్ సిస్టర్ కోపంతో ఊగిపోతూ, చూడు జో ఇది వచ్చేసింది మన ఎంగేజ్మెంట్ పాడు చేయడానికి, ప్లీజ్ ఆమెను ఇక్కడ నుంచి వెళ్లిపోమ్మని చెప్పు అని ఓవర్ యాక్షన్ చేస్తూ అరుస్తుంటే జో కూల్ గా, డోంట్ వరీ సాంగ్, తనే మన ఎంగేజ్మెంట్ లో గొడవ చేయదులే అని నచ్చ చెప్తూ మనసులో, మేము 20 years గా చైల్డ్హుడ్ లవర్స్ మీ, నాకు తన పర్సనాలిటీ బాగా తెలుసు అనుకుంటూ చూ దగ్గరికి వెళ్లి, అంతా సక్సెస్ఫుల్ గా జరిగిపోయింది కదా చూచు అని అడుగుతుంటే ఆమె సీరియస్ గా, హా బాగానే జరిగింది అని అంటే జో హ్యాపీగా, అయితే మా అంకుల్ నాతో మళ్ళీ కొలాబరేట్ అవ్వడానికి ఒప్పుకున్నారు, నా కంపెనీలో ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేయబోతున్నారు అని చెప్తే చూచు వెటకారంగా, అవునా నీకెంత ఇన్వెస్ట్మెంట్ కావాలి అని అడిగితే జో, నేను కేవలం మా ఫ్యామిలీ బ్రతకాలి అనుకుంటున్నాను, అంత ఇన్వెస్ట్మెంట్ చాలు అని చెప్తూ ఆమె చేయి పట్టుకొని, మా ఫ్యామిలీని కాపాడడానికి నాకు షాంగ్ ఫ్యామిలీ సపోర్ట్ కావాలని నీకు తెలుసు కదా, అందుకే నేను వాళ్ళ కూతురుతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాను, నేను తను అస్సలు ప్రేమించట్లేదు చూచు, నా మనసు హృదయం గుండెకాయ మొత్తం నీకే, మన ఇద్దరు కెరియర్ స్టేబుల్ అవ్వడం కోసమే ఇదంతా అని చెప్తాడు. ఈమెతో కెరియర్ స్టేబుల్ అవ్వడం కోసం ఆమెను పెళ్లి చేసుకుంటున్నాడు. ఆ మాట విన్న చూచు ఆబ్వియస్లీ కోపంతో వాడి చంప పగలగొట్టేస్తుంది. ఇదంతా చూస్తున్న మన హీరో గారు మనసులో, నాకు కూడా ఇదే కదా కావాల్సింది అని అనుకుంటాడు. ఈ జోగారు షాక్ అయ్యి, నీకేమైనా పిచ్చెక్కిందా అని అరుస్తుంటే ఈ బొప్పి పరిగెత్తుకుంటూ వచ్చి, నువ్వు బానే ఉన్నావు కదా అని అడుగుతుంటే చూచు జో వైపు చూసి, నిన్న రాత్రి నేను ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేశాను, ఈ రోజు మార్నింగ్ నువ్వు నా హాఫ్ సిస్టర్ తో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నావు, జో నువ్వు చాలా గ్రేట్, ఒకేసారి 2 పిట్టల్ని పడేసి మొత్తానికి నీ లాభం పొందావు అని కౌంటర్ ఇస్తుంది. ఆ బొప్పి కోపంగా, నువ్వు మా ఫ్యామిలీ పరువు తీయాలనుకుంటున్నావా అని అంటే చూచు, మీ ఫ్యామిలీ పరువు గురించి నువ్వు మాట్లాడకమ్మా, మీ అమ్మ ఒక మిస్ట్రెస్, నేను ఆల్రెడీ నా ఫ్యామిలీ వారసత్వాన్ని లీగల్ గా తీసుకున్నాను, కాబట్టి నా ముందు నీ నీతి సూత్రాలు చెప్పకు, ఇవన్నీ నువ్వు మీ అమ్మ మీ దగ్గర మడిచి పెట్టుకోండి అని తిట్టిపోస్తుంది. ఈ స్టెప్ సిస్టర్ జో వైపుకు తిరిగి, జో నువ్వు నాతో లవ్ కన్ఫెస్ చేసినప్పుడు 1 నెల క్రితమే దీనితో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని బ్రేకప్ చెప్పేసాను అన్నావు కదా అని అడుగుతున్నప్పుడే చూచి బాధపడుతూ, నాదే తప్పు, నీలాంటి ఒక వేస్ట్ గాన్ని ప్రేమించాను అని చెప్పి వెళ్లబోతుంటే ఆ స్టెప్ సిస్టర్ ఆమె చేయి గట్టిగా పట్టుకొని, నువ్వు మా ఇద్దరికి సారీ చెప్పేంత వరకు మా ఎంగేజ్మెంట్ ని కల్లారా చూడాల్సిందే అని అంటుంటే ఆమె కోపంగా, నా చెయ్యొదులు అని అన్నా వినకుండా లాగుతుంది. చూచు ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్ తో ఫుల్ ప్యాక్ అయిపోయి ఉంటుంది కదా, అందుకే ఆమెను కూడా లాగి పెట్టి ఒకటి ఇస్తుంది. అది టెన్షన్ తో, నన్నే కొడతావా, ఎంత ధైర్యం నీకు అని అరుస్తూ చేయలేకపోతుంటే ఎగ్జాక్ట్ టైం కి షాంగ్ సీరియస్ గా ఎంటర్ అవుతాడు. చూచి స్టెప్ మదర్ అయితే వాళ్ళ నాన్నతో, చూడండి మీ కూతురు ఇక్కడ ఏం చేస్తుందో అని కంప్లైంట్ చేస్తుంటే వాళ్ళ డాడీ కూడా కోపంతో, నువ్వు మన ఫ్యామిలీకి కాబోయే లీడర్వి, ఇలాంటి పనులు ఎలా చేస్తావు అని అరుస్తుంటే వెనక నుంచి వచ్చిన షాంగ్ గట్టిగా, ఆమె తన ఫ్యామిలీ గురించిన ఏ డెసిషన్ అయినా తీసుకోగలదు అని సపోర్ట్ ఇస్తాడు. షూషు ఒక్కసారిగా షాక్ వెనక్కి తిరిగి షాంగ్ వైపు చూస్తుంది. అతను జోని చూసి, మై డియర్ మేనల్లుడా, నిన్న రాత్రి నువ్వు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చావు కదా, దాంతో నేను చాలా కన్విన్స్ అయ్యాను అని అంటాడు. అంటే ఆ గిఫ్ట్ ఎవరో కాదు, మన హీరోయినే. జో నవ్వి, అంకుల్ నీకు నచ్చితే అంతే చాలు అని అంటాడా. షాంగ్ ఏమో చూచు చేయి పట్టుకొని, ఇందాక చూచు వాళ్ళిద్దరు దవడలు బీకింది కదా, అందుకే ఆమె చేతికి ఏమైనా దెబ్బ తగిలిందేమో అనుకొని మనోడు ప్రేమగా ఆమె చేయి పట్టుకొని, నీకేమైనా దెబ్బ తగిలిందా, నొప్పిగా ఉందా అని అడుగుతాడు. చూచు నొప్పేం లేదు కానీ కొంచెం దురదగా ఉందంతే అని అంటుంటే మనోడు ప్రేమగా, సరే నేను గోకుతానులే కానీ నెక్స్ట్ టైం నువ్వు ఇలాంటి పనులు నీ సొంతంగా చేయకు, నా హెల్ప్ తీసుకో అని అంటుంటే అక్కడ ఉన్న గెస్ట్స్ అంతా, అంటే ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ పొజిషన్ మొత్తం చూచుకు దక్కబోతుందా అని గుసగుసలాడుకుంటుంటే జో కూడా మనసులో, ఇది డైరెక్ట్ గా మా అంకుల్ బెడ్ మీదకి ఎలా ఎక్కేసింది అని షాక్ అవుతాడు. ఈడే ఎక్కించి మళ్ళీ ఎక్కేసింది ఎలా అని అంటున్నాడు ఎడ్డమోడాడు. ఆ స్టెప్ మదర్ తట్టుకోలేక, మిస్టర్ షాంగ్ మీకు చూచికి మధ్య అసలు ఏం రిలేషన్షిప్ ఉంది, మీరు తననంతలా ప్రొటెక్ట్ చేస్తూ మా ఫ్యామిలీ మీద కోప్పడుతున్నారు అని అడుగుతుంది. దీనికి కూడా డైలాగ్ ఇచ్చారు అని అడుగుతూ మనసులో, వామ్మో ఇది మిస్టర్ షాంగ్ కి కొంపతీసి మిస్ట్రెస్ గా మారిపోలేదు కదా, ఎప్పుడు హీరోయిన్ లా బిల్డప్ ఇస్తుంది, ఇప్పుడు ఇలాంటి పని చేసిందా అనుకుంటూ, మీరిద్దరు లవర్సా అని అడుగుతుంది. చూచు జో వైపుకు చూపిస్తూ, ఆ విషయం నువ్వు నీ కాబోయే అల్లుడు జోని అడగండి అని చెప్తా స్టెప్ మదర్ కి కోపం వచ్చి, నేను మిస్టర్ షాంగ్ తో మాట్లాడుతున్నాను, నీ నోరెందుకు వాడుతున్నావు అని అరుస్తుంది. చూచు సీరియస్ గా, నా గురించి ఏ డెసిషన్ అయినా నేనే చెప్తాను, ఆన్సర్ ఇవ్వాలా వద్దా అనేది కూడా నా ఇష్టం అని కట్ చేస్తుంది. షాంగ్ చూచు వైపు చూస్తూ, నా చూచు ఏది చెప్తే అదే నా మాట, తనకి ఏదైనా తప్పు జరిగితే అది నన్ను అవమానించినట్టే అని వార్నింగ్ ఇస్తాడు. ఆయన అలా సపోర్ట్ చేసేస్తాడు కదా,
అప్పుడు చూచు అది చూసి మనసులో, మిస్టర్ షాంగ్, నా రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం కోసమే నా మ్యారేజ్ సర్టిఫికేట్ నీ దగ్గర పెట్టుకున్నావు కదా, పైగా పబ్లిక్ లో నీ వైఫ్ ని ఎవరు బుల్లి చేయకూడదు అనుకుంటున్నావు, నీ స్టైల్ నాకు బాగా నచ్చింది అని ఇంప్రెస్ అయిపోతుంది. ఆ తర్వాత చూచు నాకు ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది అనగానే మనోడు సరే వెళ్దాం అని అంటాడు. చూచు నాకు ఇక్కడ అన్కంఫర్టబుల్ గా ఉంది అని అంటుంది. వెళ్తూ వెళ్తూ అక్కడ ఉన్న వాళ్ళందరితో షాంగ్ చెప్తాడు, నన్ను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి 1 మిలియన్ ఇస్తాను అని అనౌన్స్ చేస్తాడు. అంతే, అక్కడున్న గెస్ట్స్ అందరూ ఎంగేజ్మెంట్ లేదు, గడిద గుడ్డు లేదు, ఫుడ్ లేదు అన్ని వదిలేసి షాంగ్ వెనకాల వెళ్ళిపోతారు. అక్కడ కేవలం ఆ 2 ఫ్యామిలీలు మాత్రమే మిగిలిపోతాయి. చూచు వాళ్ళ నాన్న, స్టెప్ మదర్, స్టెప్ సిస్టర్ అందరూ కోపంతో రగిలిపోతుంటారు. షాంగ్ మనసులో, చూచు మదర్ తన కోసం వదిలేసిన షేర్స్ ని నేను తిరిగి తీసుకోలేనా ఏంటి, ఒకవేళ నేను తనకి సపోర్ట్ ఇస్తే వీళ్ళ పరిస్థితి ఏంటో అని ఆలోచిస్తుంటాడు. వాళ్ళంతా ఇంకా భయపడిపోతారు. ఆమెకి షాంగ్ సపోర్ట్ దొరికితే ఇన్ని రోజులు చూచు వాళ్ళమ్మ కష్టపడి నిలబెట్టిన కంపెనీ ఆమెకే దక్కుతుందని భయపడిపోతుంటారు. ఇంటికి వచ్చిన చూచు మిర్రర్ ముందు పగతో నిలబడి తన చేతుల్ని కడుక్కుంటూ, నన్ను వాడుకోవాలనుకున్నారు కదా, కానీ ఫ్యూచర్ లో జో నన్ను అత్తయ్య అని పిలవక తప్పదు అని అనుకుంటుంటే షాంగ్ అక్కడికి వచ్చి చూచుని చూస్తూ ఉండిపోతాడు. అప్పుడే ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అంటే వీళ్ళిద్దరికి కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. మనోడు బుడ్డోడుగున్నప్పుడు ఒక పెద్ద వర్షం పడుతుందంట. ఆ వర్షంలో మనోడు తడిసిపోతూ ఉంటే ఈ చూచు అక్కడికి వచ్చి గొడుగుని అతనికి అడ్డంగా పెడుతుంది. పెట్టిందే కాక నీకు ఆకలిగా ఉందా అని అడిగితే చిన్నప్పటి షాంగ్ నువ్వు ఇంటికి వెళ్ళిపో అని అంటాడు. కానీ చూచు లేదు, నువ్వు ఇక్కడే కూర్చున్నావు కదా, నేను కూడా నీతోనే కూర్చుంటాను అని చెప్పి అతనికి తినడానికి బిస్కెట్స్ ఇస్తుంది. ఇద్దరు కలిసి తింటారు. ప్రెసెంట్ లో ఆ స్వీట్ మూమెంట్స్ ని గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడే చూచు వెనక్కి తిరిగి చూస్తే అతను ఉంటాడు. షాక్ అయి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటే షాంగ్ నవ్వుతూ, నా వైఫ్ ఇక్కడ ఉంటే నేను ఇంకెక్కడికి వెళ్తాను అని చెప్పి ఆమె వైపు స్లోగా నడుచుకుంటూ వచ్చి సీరియస్ గా అడుగుతాడు. చూచు నువ్వు మన రిలేషన్షిప్ గురించి అందరికి ఎందుకు చెప్పలేదు, అసలు మన మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అని అంటే ఆమె, మనం హస్బెండ్ అండ్ వైఫ్ కదా అని అంటే అతను, మరి ఈ విషయాన్ని పబ్లిక్ లో ఎందుకు దాచావు అని అంటే ఆమె, నేను ఇంకా దీనికి రెడీగా లేను తుందా. ఆ మాట విన్న మనోడు ఒక్కసారిగా ఆమెను ఎత్తుకొని టేబుల్ పై కూర్చోబెట్టి ఫోర్స్ గా చాలా ప్యాషనెట్ గా ఆమెను కిస్ చేస్తూ ఉంటాడు. ఆమె వద్దంటూ ఆపడానికి ట్రై చేసినా కూడా అస్సలు వినకుండా ఆమెను కిస్ చేస్తూనే ఉంటాడు. దాంతో ఆమె ఒక్కసారిగా వెనక్కి నెట్టేస్తే అతను, నిన్న నైట్ ఆల్రెడీ మనం ఒకసారి కలిసాం కదా, అంటే ఒక్కసారి వాడుకుని ఇప్పుడు నాకు ఇష్టం లేదు అని చెప్పాలనుకుంటున్నావా అని మళ్ళీ కంట్రోల్ చేసుకోలేక డీప్ గా ప్యాషనెట్ గా కిస్ చేస్తూ ఉంటాడు. కాసేపటికి ఆమె కూడా ఇన్వాల్వ్ అవుతుంది. బట్ ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉండడంతో చూచు కొంచెం వెనక్కి జరిగి ఆపమన్నట్టు చూస్తుంది. అప్పుడు షాంగ్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆమె లిప్స్ పట్టుకొని, నువ్వు ఈ మ్యారేజ్ ని ఎందుకు పబ్లిక్ చేయలేదు, జో బాధపడతాడనా, లేక వాడు నీతో ఉండడని భయమా, లేక అసలు నీకు ఈ మ్యారేజ్ ని పబ్లిక్ చేయడం అంటేనే ఇష్టం లేదా అని అడుగుతూ ఆమె ఏం ఆన్సర్ ఇయ్యకపోయేసరికి, చెప్పు నేను పిచ్చోన్ అయిపోతున్నాను అని సీరియస్ గా ఆమె ఫేస్ మీద అరిచి అడుగుతుంటే అతనికి ఆమె మీద ప్రేమ ఉందని అబ్జర్వ్ చేసి ఆమె మనసులో, అంటే ఇతనికి మా రిలేషన్ పబ్లిక్ చేయడం ఇష్టమా, అంటే ఇతను నన్ను ప్రేమిస్తున్నాడా, నేను జస్ట్ ఒక్కసారే కదా కలిసింది, మేబీ నిన్న రాత్రి జరిగిన దానికి నా బాడీకి అట్రాక్ట్ అయిపోయాడా అనుకుంటూ పైకి చెప్తుంది. యాక్చువల్ గా మీకే మన రిలేషన్ ని పబ్లిక్ చేయడం ఇష్టం లేక దాస్తున్నావు అనుకున్నాను అని చెప్పగానే షాంగ్ ఎమోషనల్ గా మనసులో, మేము నిన్న రాత్రి ఫస్ట్ టైం కలిసింది కదా, ఈయన జస్ట్ నా బాడీ అట్రాక్షన్ వల్లే నన్ను అతని దగ్గర ఉంచుకోవాలనుకున్నాడు, ఒకవేళ రేపొద్దున అట్రాక్షన్ తగ్గిపోతే నన్ను వదిలేస్తాడు, ఇప్పుడు ఈ విషయాలు బయటికి తెలియకపోవడమే మంచిది అని మనసులో ఆలోచిస్తుంటే షాంగ్, ఏంటి మనసులో ఏదో ఆలోచిస్తున్నావు చెప్పు అని అడిగితే చూచు, లేదు మన రిలేషన్ కొంచెం స్టేబుల్ అయ్యాక పబ్లిక్ చేద్దాం అనేదే నా ఉద్దేశం అని అంటే షాంగ్ కోపంగా, ఓహో అయితే ఇప్పుడు నీ హార్ట్ లో ఇంకా జో ఉన్నాడన్నమాట అని అడిగితే చూచు, అస్సలు లేడు, నా హార్ట్ లో వాడొక చచ్చిపోయిన శవంతో సమానం, అంతకు మించి ఏం లేదు అని చెప్పగానే మనోడొక కూల్ స్మైల్ ఇస్తాడా. అప్పుడు ఈమె అతని మెల్లో చేతులేసి, హనీ నీకు ఆ జో అంటే జెలస్ గా ఉందా అని అడుగుతుందా. అతను మళ్ళీ నవ్వి, చూచు నీకు విషయం తెలుసా, నన్ను కన్విన్స్ చేయడం చాలా ఈజీ అని అంటే ఆమె, అయితే ఇప్పుడు నేను నిన్ను కూల్ చేయాలా, నువ్వు ఇంకా నా మీద కోపంగానే ఉన్నావా అని అడుగుతుంది. మరి ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగేసరికి మనోడు రొమాంటిక్ గా, అయితే నన్ను కిస్ చేయి అని అంటాడు. ఆమె లైట్ గా కిస్ చేయబోతే షాంగ్, ఇలాంటి కిస్ కాదు అని చెప్పి ఆమెను గట్టిగా హగ్ చేసుకుని డీప్ గా ప్యాషనెట్ గా కిస్ చేస్తూ ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి, నేను నీకు చూపిస్తాను అని చెప్పి తన షర్ట్ విప్పబోతూ, ఫస్ట్ నా బటన్స్ నువ్వు విప్పు అని ఇమ్మీడియట్ గా చూచు నడుం పట్టుకుని తన పైకి లాక్కొని, నా బట్టలు నువ్వే విప్పాలి అని అంటాడు. చూచు మెల్లగా ఒక్కొక్క బటన్స్ విప్పుతూ ఉంటే అతను లిటరల్లీ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేకపోతాడు. ఇమ్మీడియట్ గా ఆమె పైకి వచ్చి
కిస్ చేయబోతుంటే ఆమె భయపడి ఆపి నేను ఇంకా నెక్స్ట్ స్టెప్ కి రెడీగా లేను అని అంటుంది. షాంగ్ అప్పుడు నిన్న నైట్ అంతా చేశాం కదా ఇంకా ఏంటి అని అంటే అది కాదు ఇప్పుడు నేను వేరే రిలేషన్షిప్ కి రెడీగా లేను అని చెప్పడంతో అతను అర్థం చేసుకొని సరే అయితే నీ హార్ట్ ని నా కోసం ఓపెన్ చేసేంత వరకు నేను వెయిట్ చేస్తాను అని చెప్పి ఇమ్మీడియట్ గా వెళ్ళిపోతాడా. అది చూసి ఆమె ఇతను ఇప్పుడు నేను చెప్పగానే విని వెళ్ళిపోయాడా అంటే నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడా అని అనుకుంటుంది. నెక్స్ట్ డే చూచు తన ఆఫీస్ లో వర్క్ చేసుకుంటూ ఉంటే ఆమె ఫోన్ కి షాంగ్ మెసేజ్ చేస్తాడు మన రిలేషన్ ని నేను పబ్లిక్ చేసేసాను అని. అది చూసి చూచు షాక్ అయిపోతుంది. ఆ సోషల్ మీడియా పోస్ట్ ఓపెన్ చేసి చూస్తే షాంగ్ ఏమో మ్యారేజ్ సర్టిఫికేట్ ని పోస్ట్ చేసి ఉంటాడు. ఇమ్మీడియట్ గా టెన్షన్ తో కాల్ చేసి నువ్వేం చేస్తున్నావు అసలు అని అంటే మనోడు కూల్ గా డోంట్ వెరీ బేబీ నాకు పెళ్ళైందని మాత్రమే అందరికీ తెలిసింది కానీ నా వైఫ్ నువ్వే అని ఎక్కడ రివీల్ చేయలేదులే అని చెప్పగానే మళ్ళీ ఆమె ముఖంలో నవ్వొస్తుంది. ఇంకో పక్క షాంగ్ కూడా ఫోన్ లో నవ్వుకుంటూ ఉంటాడా. అతని అసిస్టెంట్ లోపలికి వచ్చి బాస్ మీరు జో ఫ్యామిలీలో ఇన్వెస్ట్ చేసిన 500 మిలియన్ ని క్యాన్సిల్ చేయమంటారా లేక ఉంచమంటారా అని అడిగితే షాంగ్ నవ్వి అఫ్ కోర్స్ ఉంచురా నేను నా మేనలుడికి ఆ అమౌంట్ ఇస్తాను ఎందుకంటే వాడు నాకు చాలా బ్యూటిఫుల్ గిఫ్ట్ ని ఇచ్చాడు కదా కానీ ఒక పని చెయ్యి నా మేనలుడితో ఎవరైనా కొలాబరేట్ అవ్వాలంటే వాళ్ళు నాకు శత్రువులు అవుతారు అని ఇండస్ట్రీలో అందరికి వార్నింగ్ ఇవ్వు అని ఆర్డర్ ఇస్తే అసిస్టెంట్ షాక్ అయ్యి బాస్ అంటే మీరు మీ సొంత మేనల్లుని పూర్తిగా రోడ్డు మీదకి లాగాలనుకుంటున్నారా అని అంటే షాంగ్ నవ్వి రే నువ్వు చాలా తెలివైనోడివిరా. ఇంకో పక్క చూచి దగ్గరికి ఆమె అసిస్టెంట్ వచ్చి మేడం రేపు జరగాల్సిన మన అడ్వర్టైజ్మెంట్ షూట్ కొంచెం డిలే అయింది అని చెప్తాము సరే నేను చూసుకుంటాను వెళ్ళమంటుంది. అప్పుడే చూచుకు కాల్ వస్తుంది మేడం మీకోసం ఒక డిజర్ట్ పార్సిల్ వచ్చింది దాన్ని తీసుకోవడానికి కిందికి వస్తారా అని అడిగితే చూచు తన అసిస్టెంట్ నువ్వు నా కోసం ఏమైనా ఆర్డర్ చేసావా అని అంటే ఆమె లేదంటుంది. మరి నా కోసం ఎవరు డిజర్ట్ ఆర్డర్ చేశారు ఏ డిపార్ట్మెంట్ నుంచి బుక్ అయింది అని ఆలోచిస్తూ లిఫ్ట్ డోర్ ఓపెన్ చేస్తుందా. లోపల ఎవరుంటారు మన డార్లింగ్ హీరో. అతన్ని చూసి ఆమె నోరల్లో పెడితే అతను ఏంటి షాక్ అయ్యావా నన్ను చూస్తే అంత అన్హ్యాపీగా ఉందా అని లిఫ్ట్ లో నుంచి బయటికి రాబోతుంటాడు. బట్ సైడ్ నుంచి ఎవరో వస్తున్నారని చూసి భయంతో ఇమ్మీడియట్ గా అతన్ని పట్టుకొని లోపలికి నెట్టేస్తుంది. ఆమె భయపడుతుంటే నా వల్ల నీకు అంత షేమ్ఫుల్ గా అనిపిస్తుందా అని అడిగితే ఆమె భయంతోనే నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతుంది. దానికి అతను నేను నీకు మెసేజ్ చేశాను నువ్వు రిప్లై ఇవ్వలేదు అందుకే వచ్చేసా అని అంటే ఆమె నేను జస్ట్ మీటింగ్ లో ఉన్నాను ఫోన్ సైలెంట్ లో ఉంది అని చెప్తే అతను ఇట్స్ ఓకే బేబీ నీ వర్క్ అయిపోయాక నేను నిన్ను పికప్ చేసుకుంటాను ఓకేనా అని అనేసరికి ఆమె నర్వస్ అవుతూ చేతులు నలుపుకుంటూ ఉంటే మనోడు అది చూసి కంట్రోల్ చేసుకోలేక అదే చెయ్యిని పట్టుకుని ఒక్కసారిగా వెనక్కి తిప్పి ఆమెను గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఆమె ఇయర్ ని లైట్ గా బైట్ చేస్తూ విస్పర్ చేస్తాడు నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను నువ్వు నన్ను మిస్ అవుతున్నావా అని ఇయర్స్ మీద కిస్ చేస్తూ ఎందుకు మాట్లాడట్లేదు చెప్పు అని అడిగితే ఆమె నర్వస్ అవుతున్నాయి నేను కూడా మిస్ అవుతున్నాను కానీ వర్క్ దగ్గర ఉన్నాం కదా నా కోసం కొంచెం వెయిట్ చేస్తావా అని అంటే అతను అఫ్ కోర్స్ వెయిట్ చేస్తాను అనేసరికి ఆమె సరే గ్యారేజ్ లోకి వెళ్ళి నా కోసం వెయిట్ చేయి నేను వస్తాను అని అంటే అతను గ్యారేజా ఆఫీస్ లో కూడా కాదు ఎక్కడో గ్యారేజ్ లో నన్ను సీక్రెట్ గా కలవాలనుకుంటున్నావా అని అడుగుతున్నప్పుడే ఎవరో లిఫ్ట్ డోర్ ఓపెన్ చేస్తారు. దాంతో ఆమె భయపడి ఇమ్మీడియట్ గా అతని షర్ట్ పట్టుకుని దాక్కుంటుంది. ఈ ప్రాసెస్ లో ఆమె కోట్ ని గట్టిగా పట్టుకుని అతని చెస్ట్ ను ఓపెన్ చేసేస్తుంది కదా. అది చూసి మనం నవ్వుతూ నువ్వు మరీ ఎంత యాంగ్జైటీగా ఫీల్ అవ్వకు బేబీ అనగానే ఆమె ఇమ్మీడియట్ గా వదిలేస్తుంది. అప్పుడు షాంగ్ ఆమె నర్వస్నెస్ ని చూస్తూ కంట్రోల్ చేసుకోలేక ఇమ్మీడియట్ గా డీప్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. పాపం చూచు పక్కకు నెట్టాలని చాలా చూస్తుంది ఆమె ఊపిరి కూడా ఆడదు. బట్ మన డార్లింగ్ హీరో గారు ఇచ్చే ప్యాషనెట్ కిస్ కి కంట్రోల్ చేసుకోలేక ఆమె కూడా కోఆపరేట్ చేస్తూ అతని ఫేస్ ని పట్టుకొని చాలా రొమాంటిక్ గా కిస్ చేసుకుంటారు ఇద్దరు. అది చూసి పక్కనే ఉన్న కొలీగ్స్ ఈ కాలం కపుల్స్ మరి ఇంత హ్యాపీగా తయారయ్యారేంటి అని అనుకుంటూ వెళ్ళిపోతారు. అప్పుడు చూచు సిగ్గుపడుతూ ప్లీజ్ నువ్వు కింద వెయిట్ చేయి నాకు కొంచెం వర్క్ ఉంది హ్యాండ్ బ్యాగ్ తీసేసుకొని వచ్చేస్తాను అని క్యూట్ గా ప్రామిస్ అని అడుగుతుంటే మనోడు ఒప్పుకుంటాడు. తర్వాత తన వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని కిందికి వచ్చి కాల్లో కూర్చుంటుంది. ఆమె చాలా నర్వస్ గా ఉండడం చూసి షాంగ్ మనం ఒకసారి ట్రై చేద్దామా బేబీ అని అడిగితే ఆమె టెన్షన్ తో నువ్వేం ట్రై చేయాలనుకుంటున్నావు అని అంటే మనోడు రొమాంటిక్ గా మనం కార్ లోనే అంతా కానియొచ్చు అని అంటాడు. చూచు కార్ లో ఏం జరుగుతుంది అని అంటే షాంగ్ కార్ లో నువ్వు నేను మాత్రమే ఉన్నాం కదా అని దగ్గరకు వస్తాడు. చూచు మనం కార్ లో ఇలాంటివి చెయ్యకూడదు అని అతన్ని పక్కకు నెట్టేస్తూ నువ్వేం చేస్తున్నావు అసలు అని అరుస్తుంది. అయినా కూడా మనోడు పదే పదే ఆమె నడుం పట్టుకుని ఆమె క్లోజ్ గా వెళ్తుంటాడు. చూచు ఏమో అతన్ని ఆపడానికి ట్రై చేస్తుంది. ఈ ప్రాసెస్ వల్ల కారు పిచ్చి పిచ్చిగా ఊగుతుంది. అప్పుడు షాంగ్ నవ్వి నువ్వు ఇలా నెట్టడం వల్ల కార్ కదులుతోంది బయట జనాలు చూస్తే కారులో మనం ఇంకేదో చేస్తున్నామని తప్పుగా అనుకుంటారు అని టీజ్ చేస్తుంటే ఆమె భయపడిపోయి సైలెంట్ అయిపోతుంది. అప్పుడు షాంగ్ ఆమె చేయి పట్టుకొని చాలా క్రేజీగా కిస్ చేస్తాడు. అప్పుడు చూచు అతన్ని పిలుస్తూ హస్బెండ్ అని అంటుంది. అది విన్న అతను నువ్వు ఇప్పుడేమన్నావు నువ్వే హస్బెండ్ అని పిలిచావు కదా అని అంటే ఆమె అవునని మనసులో నేను నా బిజినెస్ డీల్ సక్సెస్ చేసుకోవాలంటే ప్రెసెంట్ ఈ షాంగ్ సపోర్ట్ నాకు ఖచ్చితంగా అవసరం అని ప్లాన్ వేస్తూ
చూస్తూ హనీ నీకు మిస్ యున్ తెలుసా అని అడిగితే మనోడు పెద్ద లెక్కలేనట్టు నేను అలాంటి వేస్ట్ అమ్మాయిల పేర్లు అస్సలు గుర్తు పెట్టుకోను అని అంటే చూచు నా ఉద్దేశం అది కాదు అనగానే షాంగ్ ఓహో అయితే నీకేదైనా హెల్ప్ కావాలా అని అడిగితే చూచు అవునన్నట్టు తలుపగానే అతను ఫోన్ తీసి చూపిస్తూ డానియల్ కి కాల్ చేయ అంటాడు. ఆమె చేయగానే షాంగ్ నీకు ఏ పర్సన్ కావాలో చెప్పు ఆ పర్సన్ ఇతను నీ ముందుకు తీసుకొస్తాడు ఏం కావాలో చెప్పు అని అంటే చూచు ఫోన్ లో నాకు యున్ రేపు కరెక్ట్ టైం కి షూటింగ్ స్పాట్ లో ఉండాలి అని చెప్తుంది. డానియల్ సరే మేడం అలాగే జరుగుతుంది అని అంటే ఆమె ఫుల్ హ్యాపీ అయిపోయి మనోడి చెస్ట్ ని ప్రేమగా టచ్ చేస్తూ థ్యాంక్ యూ హనీ అని అంటే షాంగ్ ఆమెను కిస్ చేయడానికి ముందుకు వస్తాడు. చూచు ఆపి మనం కార్ లో ఇవన్నీ చెయ్యమని చెప్పాను కదా అని అంటే షాంగ్ కానీ నువ్వు నాకు ప్రామిస్ చేసావు కదా అని అంటే ఆమె నేను ప్రామిస్ చేస్తున్నాను ఇంటికి వెళ్ళాక నేను డబుల్ పేబ్యాక్ ఇస్తాను అని చెప్పగానే మనోడు ఎగిరి గంతులు వస్తాడు. కట్టు ఇంట్లో మేడం గారు మిర్రర్ ముందు కూర్చొని స్కిన్ కేర్ చేసుకుంటూ ఉంటుంది. వెనక నుండి మనోడు వచ్చి గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఆమె మెడ దగ్గర స్మెల్ చూస్తూ రొమాన్స్ చేస్తుంటే చూచు నువ్వేం చేస్తున్నావు షాంగ్ అని అంటే అతను ఇంటికి వచ్చాక డబుల్ రీపే చేస్తానన్నావు కదా అందుకే నా రీపే బ్యాక్ నేను తీసుకుంటున్నాను అని మరింత క్లోజ్ గా వస్తాడు. అప్పుడు చూచు ఫోన్ రింగ్ అవుతుంది. ఆమె ప్లీజ్ ఫస్ట్ నన్ను కాల్ లిఫ్ట్ చేయనివ్వు అని పర్మిషన్ అడిగి లిఫ్ట్ చేయగానే అటువైపు నుంచి తన ఫ్రెండ్ మాట్లాడుతుంది. చూచు ఫైనల్ గా యున్ రేపు షూటింగ్ కి రావడానికి ఒప్పుకుంది. తను ఏదో రాంగ్ మెడిసిన్ వేసుకోవడం వల్ల హెల్త్ పాడిందంట అందుకే రాలేకపోయిందంట అని చెప్తూనే కానీ చూచు నీకు తెలుసుగా ఆ యున్ నీ స్టెప్ సిస్టర్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ రేపు షూటింగ్ స్పాట్ లో నిన్ను ఖచ్చితంగా బుల్లీ చేయడానికి ట్రై చేస్తారు అని అలర్ట్ చేస్తుంటే ఆమె కాన్ఫిడెంట్ గా ఆ బొప్పిగాలని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు నువ్వేం టెన్షన్ పడకు అని చెప్తుంది. పక్క నుండి షాంగ్ అప్పుడు ఏదో మాట్లాడుతుంటాడా ఆ ఫ్రెండ్ షాక్ అయ్యి చూచు నీ పక్కన ఎవడైనా మగాడున్నాడా ఎవరతను అని అంటే ఆమె టెన్షన్ తో ఫోన్ కట్ చేసి షాంగ్ మీద కోప్పడుతుంది. కానీ మనోడికి ఆమె కోపం కూడా క్యూట్ గానే అనిపిస్తది. నవ్వుతూ హగ్ చేసుకొని నేను నా సొంత వైఫ్ పక్కన కాకుండా ఏ వేరే అమ్మాయి పక్కనైనా ఉన్నానా ఏంటి నువ్వు అంతలా నెర్వస్ అవుతున్నావు అని అడిగితే చూచు నేను నెర్వస్ అవడం లేదు అని కవర్ చేస్తుంది. కానీ మనోడు రొమాంటిక్ గా మళ్ళీ పాయింట్ లోకి వస్తాడు. అయితే నాకు ఇప్పుడు నువ్వు రీపే బ్యాక్ చేయాల్సిన టైం వచ్చింది అని చెప్పి ఆమెను తన చేతిలోకి ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెడతాడు. ఆమెకి ఫీలింగ్స్ క్రియేట్ చేస్తూ అంత టైట్ గా హగ్ చేసుకునేసరికి చూచు నాకు కొంచెం పెయిన్ గా ఉంది షాంగ్ అని అంటే అతను డోంట్ వరీ బేబీ అని చీక్స్ పైన కిస్ చేసి కొంచెం లూజ్ చేస్తాడు. కాసేపటికి చూచు ప్రశాంతంగా నిద్రపోతుంది. కానీ షాంగ్ మాత్రం ఆమె పడుకున్నాక లేచి తన్ని కంట్రోల్ చేసుకోవడానికి మిడ్ నైట్ వెళ్లి కోల్డ్ షవర్ చేస్తాడు. అతను స్నానం చేసి మళ్ళీ వచ్చి చూచుని హగ్ చేసుకొని పడుకోగానే ఆమెకి మెలకు వస్తుంది. నిద్ర మత్తులో నేను చన్నీళ్లతో స్నానం చేసావా ఇంత అర్ధరాత్రి ఎందుకు అని అడిగితే షాంగ్ ఆమెను కిస్ చేస్తూ ప్రేమగా అంతా నీ వల్ల బేబీ నీకు అర్థం కావడం లేదు అంతే అని చెప్పి ఆమె నుదుటి మీద మళ్ళీ కిస్ చేసి ఇక ప్రశాంతంగా పడుకో అని అంటాడు. చూచు కూడా నిద్రపోతుంది. కట్ చేస్తే ఇంకో పక్క యున్ ఇంకా స్టెప్ సిస్టర్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు ఫోన్ లో. యున్ కోపంగా ఆ చూచు ఎవడో ఒక మగాడితో రికమెండ్ చేయించి నన్ను బలవంతంగా రేపు షూటింగ్ కి పిలిపించింది కానీ నేను అస్సలు వదలను నీ తరపున నేను తన మీద పక్క రివెంజ్ తీర్చుకుంటాను అని ఇద్దరు డీల్ మాట్లాడుకుంటారు. కట్టు నెక్స్ట్ డే డైరెక్టర్ పొజిషన్ లో ఉన్న చూచు షూటింగ్ స్పాట్ తన వర్క్ చూసుకుంటూ ఉంటుంది. అక్కడికి యున్ వస్తుంది. చూచు ఆమెను చూసి ఫైనల్ గా యున్ టైం కి షూటింగ్ వచ్చేసారన్నమాట అని అంటే అది ప్రౌడ్ గా హా వచ్చాను కానీ నా షూస్ కార్ లోనే ఉండిపోయాయి వెళ్ళి తీసుకొస్తావా అని ఆర్డర్ అయ్యగానే పక్కనే ఉన్న చూచు బెస్ట్ ఫ్రెండ్ కి కోపం వచ్చి మిస్ యున్ నీ షూస్ నీ అసిస్టెంట్ తో తెప్పించుకోవచ్చు కదా అని గట్టిగా అరుస్తుంటే అది వెటకారంగా నా అసిస్టెంట్ వేరే వర్క్ లో బిజీగా ఉంది కదా వాటిని ఇవ్వడానికి యున్ మేకప్ రూమ్ కి వెళ్తుంది. అక్కడ యున్ తన శాండిల్స్ ని చూసి ఇప్పుడు వీటిని నా కాళ్ళకి నువ్వే తొడగాలి అని అంటూ ఘోరంగా ఇన్సల్ట్ చేస్తుంది. పైగా పదే పదే ఇన్సల్ట్ చేయడంతో చూచుకి పిచ్చ బీపీ లేస్తుంది. ఈసారి ఆమె ఆ శాండిల్స్ ని చేతిలోకి తీసుకొని అక్కడున్న పెద్ద మిర్రర్ కి గట్టిగా ఒకటి కొట్టి ముక్కలు ముక్కలు చేస్తుంది. పాపం హీరోయిన్ అంటే సైలెంట్ గా ఉంటుందేమో అనుకుందనుకుంటా. ఈ బొప్పి దెబ్బకి షాక్ అయ్యి నీకేమైనా పిచ్చి ఎక్కిందా చూచు నీకింత ధైర్యం ఎక్కడిది ఆల్రెడీ నీ స్టెప్ సిస్టర్ కి జోతో పెళ్లి జరగబోతుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. నువ్వెలాంటి దానివి అందరికీ తెలుసు. నీలాంటి ఒక మిస్టర్స్ కూతుర్ని జో పెళ్లి చేసుకుంటాడు అనుకుంటున్నావా అస్సలు చేసుకోడు అని నోరు పారేసుకుంటుంది. చూచు కూడా తగ్గదు. ఆ యున్తో ఉన్న షూటింగ్ కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసేస్తుంది. అది నవ్వి ఈ కాంట్రాక్ట్ గనక క్యాన్సిల్ అయితే నువ్వు నాకు 3 రెట్లు ఎక్కువ పెనాల్టీ డ్యామేజెస్ కట్టాల్సి ఉంటుంది తెలుసా అని చెప్పగానే అదే టైం కి జోగాడు ఎంటర్ అవుతాడు. ఆమె వైపుకు చూస్తూ నువ్వు ఈ కాంట్రాక్ట్ ని అస్సలు క్యాన్సిల్ చేయలేవు చూచు ఒకవేళ చేస్తే నష్టాన్ని నువ్వు భరించలేవు అని చెప్తే ఆమె అసలు నువ్వెవడివి ఈ విషయంలో డెసిషన్ తీసుకోవడానికి అని అంటే జో కోపంగా నేనే ఈ డెసిషన్ తీసుకోగలను అని అంటుంటే అక్కడికి స్టెప్ సిస్టర్ బొప్పి పరిగెత్తుకుంటూ వచ్చి జో నువ్వు ఇక్కడికి వచ్చావా మన ఇద్దరం కలుసుకోవాలనుకున్నాం కదా మరి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. యున్ అందుకొని నీ సిస్టర్ చూచుకి పిచ్చి కోపం వచ్చింది సంగ్ చూడు ఇక్కడున్న పెద్ద మిర్రర్ ని కూడా పగలగొట్టేసింది అందుకే నేను ఇక్కడ షూటింగ్ చేయను నీ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది అని ఈ బొప్పి ఆ బొప్పి మీద జాలి పడుతుంది. అప్పుడు ఈ స్టెప్ సిస్టర్ బొప్పి చూచు వైపు చూసి ఏం చేస్తే నువ్వు తనకి సారీ చెప్తావు అని అంటే యున్ పొగరుగా నీ సిస్టర్ నా మోకాల మీద పడి సారీ చెప్తే నేను ఒప్పుకుంటాను అంతేకాదు
షూస్ కూడా తొడగాలి, అప్పుడు నేను తనని క్షమించే విషయాన్ని కొంచెమన్నా ఆలోచిస్తాను అని ఓ పెద్ద ప్లానింగ్ చెప్తుంది. ఈ స్టెప్ సిస్టర్ కూడా అవును నువ్వు ఆ పని చెయ్యి అని అంటే చూచు కోపంగా నేను ఆల్రెడీ తన కోసం చాలా చేశాను ఇక చెయ్యను అని అంటే స్టెప్ సిస్టర్ బెదిరిస్తూ నువ్వు ఇలా కోఆపరేట్ చేయకపోతే కంపెనీలో నీ పొజిషన్ ఊడిపోతుంది అని దీనికి ఏదో పెద్ద పొజిషన్ ఉన్నట్టు చెప్తుంది. అప్పుడే వచ్చేస్తాడు ధీరుడు సూర్యుడు షాంగ్ గంభీరంగా ఎంటర్ అవుతూ అతను డైరెక్ట్ గా చూచు దగ్గరికి వెళ్లి బేబీ నువ్వు ఈ విషయాలన్నీ నాకెందుకు చెప్పట్లేదు అని అడుగుతుంటే చూచు నేను రాత్రి ఆల్రెడీ మీరు నాకు చాలా హెల్ప్ చేశారు, అందుకే ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అని చెప్తూ మనసులో మీరు కేవలం నా బాడీ అట్రాక్షన్ వల్ల నాకు హెల్ప్ చేస్తున్నారు, ఒక్కసారి మీకు బోర్ కొట్టాక నాకెందుకు చేస్తారు అని అనుకుంటుంది. కానీ షాంగ్ తన్ని నిజంగా ప్రాణంగా ప్రేమిస్తున్నాడనే విషయం ఈ పిచ్చి బొప్పి దానికి తెలీదు. అప్పుడు మనోడు ఆమె చేయి పట్టుకొని మన ఇద్దరి మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు నేను చూసుకుంటాను అని భరోసా ఇస్తుంటే చూచు మనసులో నిజంగానే షాంగ్ నాకు హెల్ప్ చేస్తాడా అనుకుంటుంది. అంతే మనోడు ఆ వైపు గుర్రుమని చూస్తూ నువ్వు ఇందాకేదో అన్నావు కదా ఏదా మాట మళ్ళీ అని చూద్దాం అని అంటుంటే ఈ బొప్పి దెబ్బకు సుస్సు పోసుకుంటూ భయపడి వణికిపోతూ అది నేను జస్ట్ చూచుతో జోక్ చేశాను అంతే అని నత్తిగా చెప్తుంటే చూచు బెస్ట్ ఫ్రెండ్ అందుకొని నువ్వు చూచుని షూస్ తీసుకురమ్మని ఆర్డర్ వేసావు అది జోకా అని అంటే షాంగ్ తన పాకెట్ లో నుంచి ఒక కర్చీఫ్ తీసి ఆమె చేతుల్ని చాలా ప్రేమగా తుడుస్తూ ఇంత బ్యూటిఫుల్ చేతులతో నువ్వు నీ దరిద్రపు షూస్ మొయ్యమని చెప్పావా అని కోపంగా అంటాడు. ఆ తర్వాత అతను తన ఫోన్ చూచు చేతిలో బట్టి ఇలాంటి వాళ్ళకు బుద్ధి ఎలా చెప్పాలో నేను నీకు నేర్పించాను కదా ఇప్పుడు అది చెయ్యి అని అనగానే ఆమె డానియల్ కి కాల్ చేసి యున్తో ఉన్న మన కాంట్రాక్ట్ ని ఇమ్మీడియట్ గా టర్మినేట్ చేయండి, యున్ ఒక ఫ్రాడ్ కాబట్టి ఆమె మనకి పెనాల్టీ కంపెన్సేషన్ కట్టాలి, అంతేకాదు ఆమెని ఇండస్ట్రీ నుంచి శాశ్వతంగా బ్యాన్ చేయాలని నేను కోరుకుంటున్నాను అని ఆర్డర్ వేస్తుంది. అంతే వాడు ఇమ్మీడియట్ గా సరే అంటాడు. ఆ మాట వినగానే యున్ను జో ఇద్దరు భయంతో షాక్ అవుతారు. ఆ తర్వాత మనోడు ఆమెను తీసుకొని బయటకు వచ్చాక చూచుని చాలా స్టైలిష్ గా గోడకి లాగి నొక్కి చూచు నేను నిన్ను చాలా మిస్ అయ్యాను అని అంటే ఆమె నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చావు అని అడిగితే అతను ఆమె చిన్ని పట్టుకుని తన ఫేస్ కి చూడమని చెప్తూ చెప్పు నన్ను మిస్ అయ్యావా లేదా అని అడుగుతాడు. ఆమె అవును మిస్ అయ్యాను అని చెప్పడమే ఆలస్యం. చాలా ప్యాషనెట్ గా డీప్ గా కిస్ చేస్తూ ఉంటాడు. ఆమె ఆపడానికి చాలా ట్రై చేస్తుంది బట్ అతను వినకుండా అలానే కిస్ చేస్తూ ఉంటాడు. కాసేపటికి ఆమె నెట్టి కోపంతో చూస్తుంది. అప్పుడు అతను ఆమెను ఇంకా రొమాంటిక్ గా చూస్తూ నువ్వు ఇలా చూస్తే నాకు ఇంకా ఎక్సైట్మెంట్ గా అనిపిస్తుంది, అలా చూడకు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను అని అంటే చూచు ముఖం తిప్పుకొని ప్లీజ్ ఇక్కడ ఇలాంటివి చెయ్యకండి, అయినా ఈ రోజు రాత్రి నేను ఇంటికి రావడం లేదు అని అంటే మనోడు కోపంగా నీకు వర్క్ అంత ఇంపార్టెంటా అని అంటే నేను ఆఫీస్ వర్క్ కోసం ఇక్కడ ఉండడం లేదు, మా ఓల్డ్ హౌస్ కి వెళ్తున్నాను, అక్కడ మా అమ్మ థింగ్స్ ఉన్నాయి అవి తెచ్చుకోవాలి, వాటిని వేరే ఎవరైనా తీసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్తే షాంగ్ ఆమె ఫోర్ హెడ్ మీద కిస్ చేసి డోంట్ వరీ బేబీ నేను కూడా నీతో వస్తాను అని అంటాడు. చూచు వద్దని భారించినా కూడా వినకుండా ఖచ్చితంగా నీతో వస్తాను అని చెప్పి కార్ దగ్గరికి వెళ్తాడు. ఆమె బెస్ట్ ఫ్రెండ్ వచ్చి నవ్వుతూ ఓహో షాంగ్ నీ మీద చాలా కేర్ చూపిస్తున్నాడే, మీ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుంది కదా నిజం చెప్పు అని చెప్పగానేమో సైలెంట్ గా యాక్చువల్ గా మా ఇద్దరికి పెళ్ళైపోయింది అని బాంబ్ వేలిస్తే ఆమె షాక్ అయ్యి వాట్ మీ ఇద్దరికి పెళ్ళైపోయిందా అంటే నిన్ను రాత్రి నీ పక్కనుంది ఈయనేనా అని అడిగితే ఆమె సిగ్గుపడుతూ అవునని చెప్పి ఆమె నోటి మీద చేయి పెట్టి ప్లీజ్ గట్టిగా అరవకు అని అంటే ఫ్రెండ్ హ్యాపీగా నవ్వుతూ నీ ఎక్స్ ఫియాన్సీ జోకి నువ్వు అత్తయ్య అయ్యావని తెలిస్తే వాడి ఫేస్ మాడి మస్ అవుతుందే అని ఇద్దరు నవ్వుకుంటారు. ఆ తర్వాత వీళ్ళిద్దరు ఆమె ఇంటికి వస్తారు. అక్కడ ఈ జోగాడు ఆ బొప్పి వాళ్ళ అమ్మ బొప్పి వాళ్ళ నాన్న బొప్పి అందరు కూర్చొని హ్యాపీగా తింటూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారా. ఎగ్జాక్ట్ టైమ్ లో చూచి లోపలికి రాగానే అలా స్టెప్ సిస్టర్ వెటకారంగా ఏంటక్కా షాంగ్ నిన్ను వదిలేశాడని మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చావా అని ఇన్సల్ట్ చేస్తుంది. చూచు వదలకుండా ఆ మిస్టర్స్ అనే పదం నా ముందు వాడకపోతేనే మంచిది, ఈ ఇంట్లో నువ్వు మీ అమ్మే మిస్టర్స్ లని అందరికి బాగా తెలుసు అని అంటే వాళ్ళ నానుంటాడు కదా పెద్ద బొప్పిగాడు, ఈయనకు కోపం వచ్చి ఊగిపోతూ నువ్వు ఇంట్లోకి ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమైనా సత్రం అనుకుంటున్నావా అని అంటే చూచు నాన్నగారు మీరేం వర్రీ అవ్వకండి, నేను ఇక్కడికి ఏమి తిష్టేసుకోవడానికి రాలేదు, ఇదే లాస్ట్ టైం అని చెప్తే వాళ్ళ స్టెప్ మామ్ కోపంగా ఎవరికి అంత పొగరు చూపిస్తున్నావు, అషాంగ్ నిన్ను సపోర్ట్ చేస్తున్నాడని ఇదంతా చెల్లుతుంది అనుకుంటున్నావా అని అంటే చూచు నవ్వి స్టెప్ మామ్ గారు మీకు అంత సీన్ లేదండి మీరు మూసుకొని కూర్చోండి అని కౌంటర్ ఇవ్వగానే ఆ స్టెప్ మామ్ అమ్మోరు పూనినట్టు ఊగిపోతుంది. ఈ జోగాడు లేచి మరీ అంత పొగరు చూపించకమ్మా ఇమ్మీడియట్ గా అందరికి సారీ చెప్పు అని ఆర్డర్ వేస్తాడు. వీడొక పెద్ద సొంత మొగుడు అయినట్టు. సరిగ్గా అదే టైం కి అసలు మొగుడు ఎంట్రీ ఇస్తాడు. అతను జో వైపుకు చూస్తూ ఏనానా నువ్వింత బుద్ధిమంతుడివి ఎప్పుడయ్యావు అని అడుగుతాడు. షాంగ్ ని చూడగానే జో మిగతా వాళ్ళంతా సీట్లలో నుంచి లేచి నిలబడతారు.
వస్తారు. ఈ జోగాడైతే వణుకుతూ అంకుల్ మీరు వచ్చారా అని పిలిచి ప్లీజ్ అంకుల్ కూర్చొని మాతో డిన్నర్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ షాంగ్ వాడిని దేకకుండా చూచూ వైపుకు తిరిగి బేబీ నీకు కావలసినవన్నీ తీసుకో మనం కలిసి ఇంటికి వెళ్దాం అని చెప్తాడు. వీళ్ళిద్దరు పైకెళ్ళగానే ఈ జోగాడు దొంగచాటుగా పైకొస్తాడు. తర్వాత ప్యాక్ చేసుకుని కిందికి వెళ్తుంటే జో అడ్డంగా వచ్చి చూచుతో నువ్వు నిజంగానే మా అంకుల్ తో వెళ్ళిపోవాలనుకుంటున్నావా చూచు ప్లీజ్ నన్ను నమ్మి నా దగ్గరికి తిరిగి వచ్చాయి నేను ఇక్కడ నుంచి నేనే సేఫ్ గా తీసుకెళ్తాను యాడి తీసుకుపోతాడో అని బ్రతిమలాడతాడు. జో మనసులో మాత్రం నాకు బాగా తెలుసు ఈ చూచు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేదు అని అనుకుంటాడా. చూచు కూడా తన చేయి విడిపించుకొని జో వైపుకు నడవగానే వాడు మనసులో కొంచెం బ్రతిమలాడేసరికి నా దగ్గరికి తిరిగి వచ్చేసింది చూడు. కానీ షాంగ్ మాత్రం నా మీద విపరీతమైన కోపంలో ఉన్నాడు. అయినా నేను ఇంత చేసిన చివరికి ఓడిపోతానా ఏంటి అని అనుకుంటాడు. ఇక్కడ జో ప్లాన్ ఏంటంటే వాళ్ళ అమ్మ రిలేటెడ్ షేర్స్ అన్ని వాడు కొట్టేయాలని. సో తన అంకుల్ తో అంటాడు అంకుల్ ఇప్పటి వరకు మీరు చూచుని జాగ్రత్తగా చూసుకున్నారు కానీ ఇకపై తన రెస్పాన్సిబిలిటీ నాది. అయినా తనకి ఇంకా పెళ్లి కాలేదు కదా మీతో ఇలా ఉంటే పరువు పోతుంది ఇమేజ్ పాడవుతుంది అందరూ బిజినెస్ అనుకుంటారు అనగానే చూచు షాంగ్ టై పట్టుకొని తన వైపుకి లాగి అతని లిప్స్ పై గట్టిగా కిస్ చేస్తుంది. మనోడు షాక్ అయ్యి ఏం చూస్తున్నావు అని అన్నా కూడా తర్వాత ఇక మనోడికి ఛాన్స్ దొరికింది కదా చూచుని పట్టుకొని డీప్ గా కిస్ చేసేస్తాడు. వాళ్ళిద్దరు ఒకరికొకరు చేసుకోవడం చూసి ఈ జోగాడు పిచ్చ కోపంతో ఊగిపోతూ స్టాప్ ఇట్ ఇక చాలు అని అరుస్తాడు. జో కోపంతో మండిపోతుంటేనే ఆమె తన హస్బెండ్ తో కలిసి కిందికి వచ్చేస్తుంది. ఆ తర్వాత చాంగా చూచు డాడ్ వైపు తిరిగి సీరియస్ గా మీకు ఆల్రెడీ తెలుసు కదా ఈ ఇల్లు లీగల్ గా చూచు పేరు మీద ఉంది కాబట్టి మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతేనే మీకు మంచిది. రేపు నేను మళ్ళీ వచ్చి చెక్ చేస్తాను ఉన్నారు ఊసిపోయారు అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ స్టెప్ మదర్ కోపంతో ఊగిపోతూ అసలు ఆ చూచు ఈ షాంగ్ ఏం మంత్రం వేసిందో ఏంటో ఎప్పుడు తన మాటలే వింటున్నారు అని తిట్టుకుంటుంది. కార్లో వెళ్తుంటే చూచు షాంగ్ ని అసలు ఈ ఇల్లు నా పేరు మీద ఉందనే విషయం నీకెలా తెలిసింది అని అంటే అతను ఈ విల్లా ఫస్ట్ మీ మదర్ పేరు మీద ఉండేది ఆబ్వియస్లీ ఆమె చనిపోయాక నీ పేరు మీదకే కదా వచ్చేది అని చెప్తే చూచు నాకు ఈ విషయం అసలు తెలీదు అని అంటే షాంగ్ నువ్వేం వరీ అవ్వకు చూచు నిన్ను ఎవడైతే బుల్లి చేస్తున్నాడో వాళ్ళందరికీ చుక్కలు చూపించడమే నా పని అని ప్రామిస్ చేస్తాడు. కానీ ఆమె మనసులో నేను నిజంగానే ఇతని నమ్మొచ్చా అని ఆలోచిస్తుంది. అప్పుడు అతను ఆమె తన వైపుకు చూస్తూ ఆ జోగాడు తనంతలా హర్ట్ చేయడం వల్లే తన నా కోసం తన హార్ట్ ని ఓపెన్ కూడా చేయలేకపోతుంది అని అనుకుంటూ చెప్తాడు. నువ్వు నాకేమీ టైం పాస్ ఆప్షన్ వి కాదు చూచు నువ్వే నా లైఫ్ పార్ట్నర్ వి నా లవ్ ఆఫ్ ద లైఫ్ వి నీ కోసం నేను ఏదైనా చేయగలను అని అష్యూరెన్స్ ఇస్తాడా. ఆ మాటకి ఆమె ఫేస్ లో నవ్వొస్తుంది. మనోడు కూడా రొమాంటిక్ గా నవ్వుతూ ఒకవేళ 6 ఏళ్ల క్రితం నేను జో ఇద్దరం కలిసి నీకు పరిచయం అయి ఉంటే నువ్వెవరిని చూస్ చేసుకునేదానివి అని అడిగితే ఆమె నవ్వి నువ్వే గనుక అప్పుడు ఉండుంటేనా. అప్పుడే ఆమె ఫోన్ కి మెసేజ్ వస్తుంది. అది చూసామే నింగ్ మన కంపెనీతో కలిసి వర్క్ చేయడం లేదంట అని టెన్షన్ పడుతుంటే షాంగ్ అసలు ఈ నింగ్ ఎవరు అని అడిగితే అతను ఆ నింగ్ జాన్ ఇద్దరు మా కంపెనీ బ్రాండ్ ఇమేజ్ కి చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ అని చెప్పి తన హస్బెండ్ వైపు చూస్తూ నన్ను ఒక్కసారి నింగ్ తో కలపవా అని హెల్ప్ అడుగుతుంది. మనోడు నవ్వి ఫైనల్ గా నీ హస్బెండ్ ఎలా వాడుకోవాలో నేర్చేసుకున్నావు అన్నమాట సరే ఈ రోజు క్లబ్ లో నేను నిన్ను నింగ్ తో పరిచయం చేపిస్తాను అని చెప్తాడు. కట్టు చూచు క్లబ్ లో టీచర్ నింగ్ ని కలిసి హలో టీచర్ నింగ్ అని హ్యాండ్ షేక్ ఇస్తుంది. తర్వాత బిజినెస్ కొలాబరేషన్స్ అండ్ కాంట్రాక్ట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అదే టైం కి అక్కడ ఇద్దరు బొప్పిలు వస్తారు. వాళ్ళెవరో మీరు చూసే ఉంటారు కదా. వీళ్ళిద్దరిలో స్టెప్ సిస్టర్ అయితే చూచొని చూసి షాక్ అయ్యి ఇది అసలు టీచర్ నింగ్ ని ఎలా కలవగలిగింది దీనికి అసలు అపాయింట్మెంట్ ఎలా దొరికింది అని షాక్ అవుతుంది. జో నువ్వు కూడా చెప్పింది కరెక్టే సుమా పదా నేను మన కంపెనీ గురించి మాట్లాడతాను అని ముందుకెళ్తాడు. జో అక్కడికి వచ్చి పరిచయం చేసుకుంటూ కొలాబరేషన్ గురించి మాట్లాడితే చూచు అడ్డుపడి నువ్వు టీచర్ నింగ్ ని కలవాలి అంటే ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకోవాలి ప్రెజెంట్ స్కెడ్యూల్ నాది కాబట్టి టైం వేస్ట్ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళు అని స్ట్రైట్ గా చెప్తుంటే ఈ బొప్పిగాడు పొగరుతో ఏంటి నువ్వు కూడా టీచర్ నింగ్ తో కొలాబరేట్ అవ్వాలనుకుంటున్నావా అయినా నీ కొత్త సిరీస్ నుంచి వచ్చే ప్రాఫిట్ ఎంత నీ రేంజ్ చాలా చిన్నది చూచు నా రేంజ్ చాలా పెద్దది అని తన కంపెనీ గొప్పలు చెప్పుకుంటూ ఉంటే చూచు ఏమాత్రం తగ్గకుండా వాడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేస్తుంది. తన కంపెనీ ఇన్ఫర్మేషన్ ప్రొఫైల్ ని టీచర్ నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత జో వైపు చూసి మరి నువ్వు కూడా కొలాబరేషన్ కోసం వచ్చానంటున్నావు కదా నీ కంపెనీ ఇన్ఫర్మేషన్ ఎక్కడా అని అడగగానే ఈ జోగాడు దొరికిపోయి నత్తిగా అది నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల ప్రొఫైల్ తీసుకురాలేకపోయాను అని కవర్ చేస్తూ ఆ తర్వాత టీచర్ అనే అమ్మాయి ఈ ప్రొఫైల్ ని చూసి చాలా ఇంప్రెస్ అయిపోతుంది అనుకోండి. ఆబ్వియస్లీ కొలాబరేషన్ యాక్సెప్ట్ అవుతుంది. అది విన్న జో ఇంకా బొప్పి ఓటమి తట్టుకోలేక కోపంతో రగిలిపోతారు. జో కోపంగా చూచుతో నీకు ఎబిలిటీ ఉందని నాకు తెలుసు కానీ సీన్ చేయకు అని అంటే ఆమె నాకు ఎబిలిటీ ఉంది కాబట్టి నా కెరియర్ ని డెవలప్ చేసుకుంటున్నాను అంతేకాని నీలాగా మా ఫ్యామిలీ మీద డిపెండ్ అయ్యి వాళ్ళని వాడుకుని నా పనులు ముగించుకోవట్లేదు అని చెప్పి వెళ్లిపోబోతుంది. కానీ మనోడు ఎంటర్ అయ్యి తన వైఫ్ చూచుని దగ్గరికి లాక్కొని జో ముందుకెళ్లి ఏంట్రా నా డబ్బుల్ని నీ కంపెనీలో వాడుకుంటూ డెవలప్ చేసుకుని ఇప్పుడు నా బేబీని బుల్లి చేస్తావా అని అసిస్టెంట్ కి కాల్ చేసి ఆ జోగాడు కొత్తగా లాంచ్ చేసిన బ్రాండ్ ని ఇండస్ట్రీలో బ్యాన్ చేయిస్తాడు. జో ఏదో మాట్లాడబోతుంటే షాంగ్ ఈసారి నీ బ్రాండ్ ని బ్యాన్ మాత్రమే చేశాను నెక్స్ట్ టైం గనుక నా వైఫ్ ని బుల్లి చేస్తే నీ కంపెనీనే క్లోజ్ చేయిస్తా
చేస్తా అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. జో కోపంతో మండిపోతుంటే ఈ బొప్పి, జో వాళ్ళు ఇంకా కాంట్రాక్ట్ సైన్ చేయలేదు కదా, మన మనీని దెబ్బ తీస్తే ఈ కాంట్రాక్ట్ ఎప్పటికీ సైన్ అవ్వదు అని ప్లాన్ వేసుకుంటూ ఇద్దరు నవ్వుకుంటారు పిచ్చమొకాలు. నెక్స్ట్ డే ఆఫీస్ లో అందరూ చూచుని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. అప్పుడు హెడ్ నుంచి చూచు కాల్ వస్తుంది. టీచర్ నింగ్ పెద్ద ట్యాక్స్ ఇన్వెస్టిగేషన్ కేసులో ఇరుక్కుని అరెస్ట్ అయ్యారు అని చెప్తారు. చూచు టీచర్ నింగ్ అలాంటి ఆవిడ కాదు, నాకు ఆమె మీద పూర్తి నమ్మకం ఉంది అని చెప్పి ఫ్రెండ్ తో బయటకు వస్తుంది. అక్కడ షాంగ్ కార్ తో రెడీగా ఉంటాడు. ఈమెకి ఎప్పుడు హెల్ప్ కావాలన్న మనోడు బ్లింకిట్ కన్నా ఫాస్ట్ గా వచ్చేస్తున్నాడు. ఆమె కార్లో కూర్చోగానే షాంగ్ ఆమె ముఖం చూసి ఏమైంది బేబీ అని అడిగితే ఆమె టీచర్ నింగ్ ట్యాక్స్ కేసులో ఇరుక్కున్నారంట, నాకు హెల్ప్ చేయవా అని అంటే మనోడు మళ్ళీ అదే పని రొమాంటిక్ గా దగ్గరకు వచ్చి, నువ్వు నన్ను కలిసి ఇన్ని రోజులైనా కనీసం ఒక హగ్గు కానీ కిస్ కానీ ఇవ్వలేదు కదా అని కిస్ చేయబోతాడు రొమాంటిక్ గా వచ్చి. చూచు ఆపి, ప్లీజ్ నా హస్బెండ్ కదా, నా బేబీ కదా, ముందు టీచర్ నింగ్ ని ఈ ప్రాబ్లం నుంచి బయటపడేయండి అని బ్రతిమలాడుతుంటే షాంగ్ నవ్వి, నువ్వేం వరీ అవ్వకు, ఈ మ్యాటర్ ని నేనే చూసుకుంటాను అని చెప్పి తన దగ్గర ఉన్న ఆడియో రికార్డింగ్ ని ప్లే చేస్తాడు. అందులో నింగ్ ఎగెనెస్ట్ గా కొందరు ప్లాన్ చేసిన కుట్ర బయటపడుతుంది. దాంతో ఆమె హ్యాపీ. ఇక మనోడు, సరే అంత క్లియర్ అయిపోయింది కదా, ఇప్పుడు నన్ను కిస్ చేయి, అప్పుడు హెల్ప్ కూడా కంప్లీట్ చేస్తాను అని అంటే చూచు షాంగ్ కి కిస్ చేస్తుంది. మనోడు ఇమ్మీడియట్ గా అసిస్టెంట్ కి కాల్ చేసి ఈ ప్రూఫ్ ఇచ్చి అన్ని క్లియర్ చేయమని చెప్తాడు. అంతే చూచు థ్యాంక్స్ చెప్తూ షాంగ్ ని కిస్ చేసి వెనక్కి జరగబోతుంటే మనోడు ఆమె జుట్టు పట్టుకుని ప్యాషనెట్ గా కంటిన్యూగా కిస్ చేస్తూ ఉంటాడు. ఇలా కిస్ చేస్తున్న ప్రాసెస్ లో మనోడు సడన్ గా ఎందుకు విండోస్ కిందికి దించుతారు. వాళ్ళిద్దరు ఇలా ప్యాషనెట్ గా కిస్ చేసుకుంటూ ఉన్న ఎవరో వీళ్ళిద్దరిని ఫొటోస్ తీస్తూ ఉంటారు. షాంగ్ ఆ ఫోటోగ్రాఫర్ ని అబ్జర్వ్ చేసినా కూడా అతను కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. ఆ తర్వాత సడన్ గా విండోలో నుంచి అక్కడ ఎవరున్నారు అని అడుగుతాడు. ఆ కెమెరామెన్ భయపడిపోయి ఫోటోలు తీసుకుని అక్కడ నుంచి పారిపోతాడు. అప్పుడు మనోడు యాటిట్యూడ్ గా మనసులో, పర్లేదు చుచ్చు, నేను నా వైఫ్ నే కదా కిస్ చేసుకుంటుంది, ఒకవేళ ఈ ఫొటోస్ బయట పోస్ట్ చేసినా కూడా నాకే ప్రాఫిట్, మన పెళ్లి విషయాన్ని నేను అఫీషియల్ గా ఎలాగో పబ్లిక్ చేయాలి కదా అని ఆలోచిస్తూ ఉంటే చూచు ఏమైంది అని అంటే అతను, ఏం లేదు, ఇక మనం కంటిన్యూ చేద్దామా అని చెప్పి మళ్ళీ ప్యాషనెట్ గా ఒకటవుతారు. నెక్స్ట్ డే ఆమె బెస్ట్ ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ వచ్చింది. కానీ అప్పుడే ఫోన్ లో ఒక న్యూస్ వస్తుంది. అందులో సిటీలో మోస్ట్ రిచెస్ట్ పర్సన్ అయిన మిస్టర్ షాంగ్ ఒక సీక్రెట్ లవర్ తో కార్ లో రొమాన్స్ చేస్తూ దొరికిపోయాడు అని వైరల్ అవుతుంది. ఆ ఫోటోలో ఉంది చూచు అని ఆమెకు తెలుసు. బట్ ఆమె ఆ న్యూస్ చూడబోతుంటే ఫ్రెండ్ దాచేసి, నిజం చెప్పు చూచు, నిన్న రాత్రి నువ్వు కార్ లో ఎవరితో ఉన్నావు అని అడగగానే ఆమెకి నిన్న రాత్రి కార్ లో జరిగిన రొమాన్స్ మొత్తం గుర్తొచ్చి బాడీ అంతా బటర్ఫ్లైస్ అయిపోతుంది. ఫ్రెండ్ అంటే ఆ రిచెస్ట్ పర్సన్ మిస్టర్ షాంగ్ తో రూమర్ వచ్చింది నీ గురించే కదా అని అంటుంది. ఇంకో పక్క షాంగ్ మాత్రం ఆ న్యూస్ చూసి ఆఫీస్ లో తెగ హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటాడు. అసిస్టెంట్ వచ్చి, బాస్ మీరు చెప్తే ఈ పోస్ట్ ని ఇమ్మీడియట్ గా డిలీట్ చేయిస్తాను అని అంటే, రే అవసరం లేదు, ఇది నాకు హెల్ప్ అవుతుంది అని అంటాడు. అసిస్టెంట్ కన్ఫ్యూజ్ అవుతుంటే షాంగ్ నవ్వి, ఇడియట్, ఆ ఫోటోగ్రాఫర్ మన ఫోటో తీయాలనే కదరా నేను కావాలని కార్ విండో గ్లాసెస్ కిందికి దించాను, అప్పుడే కదా మా రిలేషన్ అందరికి తెలుస్తుంది అని తన ప్లాన్ చెప్తాడు. ఆ తర్వాత చూచు షాంగ్ కి కాల్ చేసి, నువ్వు ఆ రూమర్స్ పోస్ట్ చూసావా, మన కార్ సీన్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి అని టెన్షన్ తో అడుగుతుంది. షాంగ్ చూశాను, దాని వల్ల ఏంటి ప్రాబ్లం అని అంటే చూచు, నీ ఇమేజ్ కి నెగిటివ్ టాక్ వస్తుంది కదా అని అంటే అతను, నెగిటివ్ టాకా, నేను నా సొంత పెళ్ళంతో కదా ఉంది, ఇందులో నెగిటివ్ ఏముంది, ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఇలాంటి సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్తాడు. ఇప్పుడే మన డ్రామాలోకి ఇంకో క్యారెక్టర్ ఎంట్రీ అవుతుంది. షాంగ్ ని ప్రాణంగా ప్రేమిస్తున్నా అని చెప్పుకునే లిల్లీ అనే అమ్మాయి వస్తుంది. ఆమె మనసులో, షాంగ్ కేవలం నా వాడు మాత్రమే, ఇప్పుడు నా నుండి దూరంగా వెళ్ళినా త్వరలోనే వెతుక్కుంటూ నా దగ్గరికి తిరిగి వస్తాడు అనేదో ప్లాన్ వేస్తుంది. కట్ చేస్తే షాంగ్ ఆఫీస్ కి రాగానే లిల్లీ పరిగెత్తుకుంటూ వచ్చి, ఒప్పా నేను ఇప్పుడే ఫ్లైట్ దిగి డైరెక్ట్ గా నీ దగ్గరికి వచ్చేసాను, నేను చాలా మిస్ అయ్యాను, ఇకపై నీతోనే ఉంటాను అని చెప్తూ షాంగ్ కి తెలియకుండా బలవంతంగా అతనితో ఒక ఫోటో క్లిక్ చేయించుకుంటుంది. షాంగ్ ఆమెను గట్టిగా పక్కకు తోసేసి, ఏయ్ నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆమె వెళ్లిపోయినా లిల్లీ మాత్రం, మన ఇద్దరి ఫోటో ఆల్రెడీ క్లిక్ అయిపోయింది కదా అని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. కట్టు నెక్స్ట్ సీన్ లో చూచు ఆఫీస్ కి రాగానే ఫ్రెండ్ టెన్షన్ తో, చూచు వచ్చేసావా అని టెన్షన్ పడుతుంటే, ఏమైంది ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని అంటే, నువ్వు న్యూస్ చూడలేదా, షాంగ్ కి ఆ లిల్లీకి మధ్య ఏదో నడుస్తుందని ఫోటోలతో సహా న్యూస్ వచ్చింది, నువ్వు చూడలేదా అని అంటే చూచు కూల్ గా, లేదు నేను వర్క్ లో బిజీగా ఉన్నాను, అయినా నా హస్బెండ్ అలాంటి వాడు కాదులే అని కొట్టి పారేస్తుంది. ఇంకో పక్క మనోడికి మాత్రం ఈ న్యూస్ తెలిసిన వెంటనే పిచ్చ కోపం వస్తుంది. ఇమ్మీడియట్ గా ఇంటర్నెట్ నుంచి డిలీట్ చేయమని ఆర్డర్ వేస్తాడు. ఆ తర్వాత టెన్షన్ పడతాడు, వామ్మో ఈ న్యూస్ చూచుకి కూడా తెలిసే ఉంటుంది, కానీ తను నాకు కనీసం ఒక్క మెసేజ్ కూడా చేయలేదు, అంటే నా గురించి అసలు తను కేర్ లేదా అని కొంచెం హట్ అవుతాడు. కొంచెం కాదులేండి, బాగానే హట్ అవుతాడు. తర్వాత ఆమె ఆఫీస్ నుంచి బయటికి రాగానే అక్కడ ఈ లిల్లీ ఎదురవుతుంది. ఆమె పొగరుగా, నీ కోసమే వెయిట్ చేస్తున్నాను చూచు అని అంటే, నువ్వెవరు అని అడిగితే లిల్లీ, న్యూస్ చూడలేదా, నేను మిసెస్ షాంగ్ ని, అంటే షాంగ్ వైఫ్ ని అని అనగానే ఈమె నవ్వి, నువ్వు వైఫా, న్యూస్ లో వాళ్ళు ఏదేదో బాగుతుంటారు, అంత మాత్రాన నిజంగా వైఫ్ అయిపోతావా ఏంటి అని అంటే అది కోపంగా, నేను మా ఫ్యామిలీ యంగ్ లేడీని, షాంగ్ కి కాబోయే వైఫ్ ని, నీకు తెలియదేమో అని చెప్తున్నాను, షాంగ్ నేను జస్ట్ టైం పాస్ కోసం
వాడుకుంటున్నాడు, నువ్వెప్పటికీ అతని వైఫ్ కాలేవు అని అరుస్తుంటే ఈ అమాయకురాలకు తెలియదు ఆల్రెడీ వాళ్ళిద్దరికి పెళ్ళైపోయిందని. చూచూ కూడా పెద్ద పట్టించుకోకుండా సరేలే కానీ నీకంత టైం ఉంటే వెళ్ళి షాంగ్ తో మాట్లాడుకోవా, నా దగ్గర టైం లేదు అని చెప్పి వెళ్ళిపోతుంటే లిల్లీ వెనక నుండి షాంగ్ నావాడు మాత్రమే అని అరుస్తుంది. ఇదంతా చూస్తూ ఈ జోగాడు వచ్చి చూచుకి సపోర్ట్ చేస్తూ సారీ మేడం ఈమెని క్షమించండి అని ఏదేదో చెప్తుంటే ఆ లిల్లీ కూడా ఏది పడితే అది మాట్లాడుతుంది. దానికి చూచు కోపం వచ్చి ఆమెకి లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వగానే అది కోపంతో వెళ్లిపోతుందా. ఈ జోగాడు కూడా ఇదే మంచి ఛాన్స్, ఈ గ్యాప్ లోనే ఆమె తల్లికి రిలేటెడ్ షేర్స్ అడిగేయాలి అని అనుకుంటూ నోరు ఇప్పబోతాడు. బట్ చూచు కట్ చేస్తూ ఒరే మొద్దదవా, నీ ప్లాన్స్ అన్ని నాకు ముందే తెలుసా, నీకు జస్ట్ షేర్స్ మాత్రమే కావాలి, ఇంకోసారి నన్ను కలిస్తే పేరు పెట్టి కాదు ఆంటీ అని పిలు, అర్థమైందా అని వార్నింగ్ ఇస్తుంటే వాడు షాక్ అయ్యి ఏంటి లిల్లీ నిన్ను చంపేస్తుంది తెలుసా, తనే షాంగ్ వైఫ్ అని ఆల్రెడీ అఫీషియల్ గా అనౌన్స్ చేసుకుంది అని చెప్తాడు. ఆ తర్వాత ఆమె ఇంటికి వస్తుంది. మనోడు ఎగ్జైట్ అవుతూ ఆమె దగ్గరకు వచ్చి కూర్చొని నన్ను మిస్ అవుతున్నావా అని అడిగితే ఆమె లేదు నువ్వు న్యూస్ చూసావా అని అంటే అతను చూశాను కానీ నేనేం క్లారిటీ ఇవ్వట్లేదు, ఎందుకంటే నీకు కూడా ఈ పెళ్లి గురించి ఎవరికి చెప్పడం ఇష్టం లేదు కదా, ఆమెను ఒక షీల్డ్ లా వాడుకుంటున్నావులే అనుకున్నాను. అప్పుడు చూచు బాధపడుతూ షీల్డ్ లానా, ఇన్ని రోజులు నీకెవరికి చెప్పడం ఇష్టం లేదు కాబట్టే నేను కూడా అలాగే అనుకున్నాను అని చెప్తే అప్పుడు మనోడు ఆమె చేయి పట్టుకొని నేను లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, అలాంటప్పుడు వేరే అమ్మాయిని నా పక్కన పెట్టుకుని నా భార్య అని ఎందుకు పిలుస్తాను, నా వైఫ్ నువ్వే అని ప్రపంచం మొత్తానికి ప్రౌడ్ గా చెప్పాలనేదే నా విష్ అని అంటాడంతే. ఆమె ఫుల్ ఎక్సైట్ అయిపోతూ అతని మెడలో చేతులేసి అయితే మరి ఇప్పుడు అనౌన్స్ చేయి, నేను ఇంకా ఆగలేను, ప్రపంచం మొత్తానికి తెలియాలి నేను ద గ్రేటెస్ట్ మిస్టర్ షాంగ్ వైఫ్ ని అని చెప్తుంది. అంతే మనోడు లిటరల్లీ ఎమోషనల్ అయిపోయి ఆమెను ఒక్కసారిగా కిస్ చేసేస్తాడు. ఫైనల్లీ నా బేబీ నా కోసం జెల్సీ ఫీల్ అవుతుంది, నా మీద ప్రేమ చూపిస్తుంది, రేపు నాతో పాటు ఆఫీస్ కి రా, నీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్తాను అని చెప్పి ఇద్దరు హగ్ చేసుకుంటారు. ఇంకో పక్క చూచు పేరెంట్స్ కి ఆమె ఒంటరిగా షాంగ్ ఆఫీస్ కి వెళ్ళిందని తెలుసుకొని ప్లాన్ ప్రకారం ఆ ఆఫీస్ దగ్గరకు వస్తారు. అక్కడ చూచు రిసెప్షన్ లో షాంగ్ ని కలవాలి అని అంటే స్టాఫ్ అపాయింట్మెంట్ ఉందా అని అడుగుతారు. అప్పుడు ఆమె అపాయింట్మెంట్ లేదు కానీ డైరెక్ట్ గా షాంగ్ కి కాల్ చేస్తాను అని అంటుంది. వెనుక నుండి ఈ స్టెప్ మదర్ ఫాదర్ ఎంటర్ అయ్యి ఆమెని ఎలా పడితే అలా మాట్లాడుతుంటారు, నీ వల్ల మా ఫ్యామిలీ రెప్యుటేషన్ కూడా పాడవుతుంది, నువ్వు షాంగ్ కి మిస్టర్స్ గా ఉంటున్నావా, చీ ఇంత చీప్ గా ఎలా బిహేవ్ చేస్తావు అని అందరిలో పరువు తీయడానికి ట్రై చేస్తుంటే అక్కడ ఉన్నోళ్ళు కూడా చూచు క్యారెక్టర్ ని బ్యాడ్ గా అనుకుని గుసగుసలాడుకుంటూ ఉంటారు. చూచు కూడా తగ్గకుండా వాళ్ళందరికీ లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడంతో వాళ్ళ నాన్న కోపంతో ఇంత సిగ్గులేని దానివి నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళడానికి ట్రై చేస్తాడు. బట్ ఎగ్జాక్ట్ టైం కి షాంగ్ సీరియస్ గా వచ్చి ఇక్కడ ఏం జరుగుతోంది మామగారు అని అరుస్తాడు. ఈ స్టెప్ సిస్టర్ బొప్పి షాక్ అవుతుంది, మామగారా నేనేమైనా తప్పుగా విన్నానా, వాళ్ళ డాడీ కూడా షాక్ అయ్యి నేను షాంగ్ కి ఫాదర్ ఉలానా అంటే వీళ్ళిద్దరు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారా అని నోరెళ్ళ పెడతాడు. అప్పుడు అతను చూచును ఓదారుస్తూ వాళ్ళ డాడ్ తో చెప్తాడు, మామగారు గతంలో నేను మీకు ఒక అడ్వైస్ ఇచ్చాను కదా అది మీరు పూర్తిగా మర్చిపోయినట్టున్నారు అని చెప్పగానే ఆ స్టెప్ మదర్ భయంతో వణికిపోతుంది. వామ్మో ఈ దొంగ ముఖంది సిటీలో రిచెస్ట్ ఫ్యామిలీకి యంగ్ లేడీ అయిపోయిందా, ఇక మన పరిస్థితి ఏంటి అని అంటుంటే షాంగ్ అందరి ముందు ఆమె నడుము చుట్టూ చెయ్యేసి అక్కడున్న మీడియాతో ఈమెవరో కాదు నా లీగల్ వైఫ్ అని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తాడు. మీడియా వాళ్ళేమో మరి మీకు లీలీకి మధ్య రూమర్స్ ఉన్నాయి కదా అని అంటే ఫస్ట్ లో ఆ రూమర్స్ అంత ఇంపార్టెంట్ కాదనుకున్నాను, బట్ దానిని యూజ్ చేసుకుని నా వైఫ్ ని చాలా మంది బుల్లీ చేస్తున్నారు, అందుకే ఇప్పుడు అందరికీ అనౌన్స్ చేయాలనుకున్నాను అని చెప్పి వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసి చూపిస్తాడు. ఈ న్యూస్ ఆ జోగాడి తెలుస్తుంది. వాడు తెలిసి పిచ్చోడ్ల కోపంతో ఊగిపోతూ చిచ్చి నేను చేసిన పని వల్ల ఇచ్చూచు ఆ వెల్దీ ఫ్యామిలీ వాళ్ళకి యంగ్ లేడీ అయిపోయిందా, అసలు ఆమె నన్ను ప్రేమించేది షాంగ్ ని ఎలా పెళ్లి చేసుకుంటుంది అని తట్టుకోలేక ఆడున్న థింగ్స్ అన్నిటిని ఇసురు కొడుతుంటాడు. కార్లో వెళ్తుంటే చూచు షాంగ్ ని నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ కావాలని మార్చావా అని అంటే షాంగ్ నవ్వే అవును అని అంటే మేడం గారు ఎమోషనల్ అయిపోయి షాంగ్ నువ్వు నా పట్ల ఇంత మంచిగా ఎందుకుంటావు అని అంటే మనోడు అప్పుడు ఆమె కళ్ళలోకి చూస్తూ ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నా దానివి కాకుండా ఎక్కడ దూరం అయిపోతావు అని భయపడ్డాను, నువ్వు నా లైఫ్ నాకంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్తాడు. కారాగానే దిగుతుంటే బయట వర్షం పడుతుంటుందన్నమాట. అప్పుడు షాంగ్ అంటాడు నీకు గుర్తుందా చూచు చిన్నప్పుడు ఇలాంటి పెద్ద వర్షంలోనే మన ఇద్దరం కలిసాం అని ఓల్డ్ మెమరీస్ అన్ని గుర్తు చేయగానే చూచు లిటరలీ ఎమోషనల్ అవుతుంది. అంటే నేను చాలా ఏళ్ల క్రితమే నిన్ను కలిసానా అని షాక్ అయిపోతుంటే షాంగ్ చెప్తాడు ఆ రోజు ఆ సిచ్యువేషన్ లో నువ్వు నాకు హెల్ప్ చేసావు, అప్పుడే నేను డిసైడ్ అయ్యాను నిన్నే నా పెళ్ళాన్ని చేసుకోవాలని అని చెప్తే ఆమె ఆనందంతో అతన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. థ్యాంక్ యూ షాంగ్ నాకు ఇంత హ్యాపీనెస్ ఇచ్చినందుకు, నేను అడిగినప్పుడల్లా హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. దాంతో మనోడు గొడుగు పట్టుకున్నోడల్లా దాన్ని కింద పడేసి మరి డీప్ గా కిస్ చేసుకుంటూ ఉంటారు. ఆ వర్షంలో అలా కిస్ చేసుకుంటూనే ఇద్దరు లోపలికి నడుస్తారు. బెడ్రూమ్ లోకి వెళ్ళాక కూడా వాళ్ళ రొమాన్స్ కంటిన్యూ అవుతుంది. ఆమెను బెడ్ పై పడుకోబెట్టి మనోడు షర్ట్ తీసేసి చూచుని కిస్ చేయబోతుంటే ఆమె ఆపి ప్రొటెక్షన్ ఉందా లేదా అని అడుగుతుంది. మనోడు లేదు అని చెప్పి కిస్ చేయబోతుంటే మళ్ళీ ఆపి అయితే మరి నువ్వు నాతో బేబీని ప్లాన్ చేయాలనుకుంటున్నావా అని చెప్పగానే అతను మళ్ళీ ప్యాషనెట్ గా కిస్ చేస్తూ ఎమోషనల్ గా చెప్తాడు చూచు నువ్వు నా కోసం ఒక బిడ్డని ప్లాన్ చేయి అని చెప్తే
చెప్తూ కిస్ చేయడానికి వస్తే ఆమె ముఖం పక్కకు తిప్పుకుంటుంది. మనోడు మనసులో బాధపడుతూ ఏంటి నా వైఫ్ కి నాతో బేబీ వద్దా అని టెన్షన్ పడుతుంటే చూచు అతని చీక్స్ ని పట్టుకొని హనీ నేను నీతో బేబీని ప్లాన్ చేయాలనుకుంటున్నాను. మన బేబీ క్రిస్టల్ క్లియర్ గా మన మ్యారేజ్ కి మన ప్రేమకి ఒక పర్ఫెక్ట్ సింబల్ లా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పగానే మనోడు నవ్వి అయితే నిజంగానే నాతోని బేబీ కంటావా అని అనగానే చూచు అఫ్ కోర్స్ నేను నీతో కాకుండా ఇంకెవరితో కంటాను అని చెప్పి మళ్ళీ ఇద్దరు ఒకరికొకరు ప్యాషనెట్ గా కిస్ చేసుకుంటారు. వాళ్ళు మంచి రొమాన్స్ మూడ్ లో ఉన్నప్పుడే చూచు ఫోన్ కి కాల్స్ వస్తూనే ఉంటాయి. కానీ ఆ విషయం ఆమె చెప్తున్నా కూడా మనోడు వినకుండా అతని రొమాన్స్ కంటిన్యూ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఫోన్ చూస్తే చాలా అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చి ఉంటాయి. మళ్ళీ కాల్ చేసి చూస్తే అవతల వైపు ఉండేది ఎవరో కాదు ఈ బొప్పి జోగాడే. ఆమెను ఒకటే బ్రతిమలాడుతూ ప్లీజ్ చూచు నన్ను ఒక్కసారి మీట్ అవ్వు ప్లీజ్ అని వేడుకుంటుంటే చూచు షాంగ్ ని తీసుకొని కిందికి వెళ్తుంది. అక్కడ వాడు ఉన్న పలంగా ఆమెకు క్లోజ్ గా రావడానికి ట్రై చేస్తుంటే షాంగ్ అతన్ని గట్టిగా తోసేస్తాడు. వాడు పిచ్చోల్లాగా నాకు ఇంకేం వద్దు షాంగ్ ప్లీజ్ నా చూచు నాకు తిరిగి ఇచ్చేసేయ్. అతని చేయి పట్టుకొని అంకుల్ మీ దగ్గర అంతా ఉంది పవర్ మనీ ప్రతిదీ ఉంది కానీ ప్లీజ్ చూచుని మాత్రం నాకు ఇచ్చేయండి అని బ్రతిమలాడుతుంటే రేయ్ ఆ రోజు నువ్వు తన్ని నా దగ్గరికి పంపించకపోతే నా లైఫ్ లో ఈమె ఎంత ఇంపార్టెంట్ అనే విషయం నాకు తెలిసేదే కాదు అని అంటే ఈ జోగాడు తాను దౌడలో నువ్వు పీక్కుంటూ నేను నిన్ను లవ్ చేయట్లేదు అనుకున్నాను చూచు కానీ నీకు పెళ్ళైపోయిందని వినగానే నా గుండెలో నొప్పి పుట్టింది ప్లీజ్ నా దగ్గరకు వచ్చేయి అని అడుక్కుంటుంటాడు. చూచు సీరియస్ గా రేయ్ నోర్ మొయ్ అని కట్ చేస్తుంది. జో కోపం తూగిపోతూ నాకు తెలీదు నా దగ్గర ఒక ట్రిక్ ప్లే చేసి నువ్వు ప్రాణంగా ప్రేమించిన నా ఫియాన్సీని నీ దగ్గరికి రప్పించుకున్నావు అని చెప్పగానే ఆమె మైండ్ బ్లాక్ అవుతుంది. అంటే ఇదంతా జో ప్లాన్ కాదా షాంగ్ ప్లానా నన్ను అంకుల్ బెడ్ మీదకి కావాలని పంపించుకుంది అతనా అని నిజం తెలుసుకుంటుండే జో గ్యాప్ లో చూచు విన్నావు కదా ఇదంతా అంకుల్ వేసిన ప్లాన్ ప్లీజ్ నా దగ్గరకు వచ్చేయి అని చెప్పి షాంగ్ వైపుకి తిరిగి అంకుల్ నాకు మీ ఫండ్స్ ఏమొద్దు ఆమె నాకు ఇచ్చేయండి అంటే మనోడు దాని అవసరం లేదు జో నేను అనుకుంటే ఎప్పుడైనా నీ కంపెనీని నా చేతిలోకి తీసుకోగలను కానీ అని ఏదో చెప్పబోతుంటే జో నోర్ముయ్ అని అరుస్తూ చూచును హక్ చేసుకోవడానికి వస్తుంటే ఆమె వెనక్కి జరిగి నాకు షాంగ్ కి మధ్య ఆల్రెడీ బాండింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది అని చెప్తూ జోకి తన మెడ మీద ఉన్న లవ్ బైట్ ని చూపిస్తుంది. అది చూడగానే వాడికి పిచ్చ బీపీ వస్తుంది కదా. అప్పుడు షాంగ్ వచ్చి ఆ రోజు రాత్రి నీ ఫియాన్సీని నా బెడ్రూమ్ లోకి నువ్వే డెలివరీ చేసావు జో ఆ టైం నుండి మేమిద్దరం కలిసే ఉన్నాం అని చెప్తాడు. ఆ తర్వాత చూచుకి వాళ్ళ నాన్న హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని తెలవడంతో అక్కడికి బయలుదేరుతుంది. ఆమె వెళ్లేసరికి వాళ్ళ నాన్న స్టెప్ మామ్ తో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు తను షాంగ్ కి వైఫ్ అయింది కాబట్టి మనం ఏం చేసినా వాళ్ళ అమ్మ ఆస్తిని కొట్టేయలేం అందుకే ఆ రోజు దాని తల్లిని ఎలా చంపామో ఈ రోజు కూడా దీన్ని చంపాలి అని మాట్లాడుకుంటారు. అవన్నీ విన్న ఆమె గుండె పగిలిపోతుంది. సొంత తండ్రి స్టెప్ మదర్ తో కలిసి కన్న తల్లిని చంపేశారనే ఘోరమైన నిజం తెలిసి శోక సంద్రంలోనే మునిగిపోతుంది. ఏడుస్తూ బెడ్రూమ్ లో కూర్చొని బాగా ఏడుస్తూ తట్టుకోలేక షాంగ్ కి కాల్ చేస్తుంది. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను ప్లీజ్ ఇంటికి వస్తావా అని ఇమ్మీడియట్ గా ఆమె దగ్గరకు వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే చూచు ఈసారి నా గేమ్ కోసం నిన్ను వాడుకోవాలనుకోవట్లేదు నా ఫాదర్ నన్ను చంపడానికి ట్రై చేశారు అతన్ని మాత్రం అస్సలు వదలను అని అనుకుంటుంటే అతను ఏమైంది నువ్వు నన్ను టచ్ చేయాలనుకుంటున్నావా అని అంటే ఆమె ఇమ్మీడియట్ గా అతని చెస్ట్ ని టచ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. షాంగ్ ఏమైంది బేబీ నా మీద ప్రేమ పుట్టిందా అని అంటే చూచు అవును నాకిప్పుడు నువ్వే కావాలి షాంగ్ నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అని చెప్తుంది. ఆ మాట వినగానే ఇద్దరు డీప్ గా ప్యాషనెట్ గా కిస్ చేసుకుంటూ ఆ రాత్రి ఇంటెన్స్ గా రొమాన్స్ చేసుకుంటారు. నైట్ అంతా గడిచాక చూచు టెన్షన్ పడుతుంది వాళ్ళ ఫాదర్ ఆమెను ఎలా చంపిస్తాడా అని. అప్పుడే అతను ఫోన్ చేసి చాలా రోజులైంది కదా మన ఇద్దరం కలిసి కూర్చొని తిందామా అని డిన్నర్ కి పిలుస్తాడు. ఆమె సరే అని ఒప్పుకుంటుంది. ఇంకో పక్క ఆఫీస్ లో ఉన్న షాంగ్ తన బిహేవియర్ కొంచెం ఆడ్ గా అనిపించి ఏం ఆలోచిస్తుందా అని అనుకుంటాడు. అప్పుడే అసిస్టెంట్ వచ్చి బాస్ మిసెస్ షాంగ్ హాస్పిటల్ లో తన మామ్ అండ్ డాడ్ ని కలవడానికి వెళ్లారు కానీ అక్కడ నుంచి బయటకు వచ్చేసారు అని చెప్తాడు. షాంగ్ అక్కడ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగానే ఫాదర్ అండ్ స్టెప్ మదర్ ఇద్దరు కలిసి ఆస్తి కోసం చూచుని చంపాలనుకుంటున్నారని నిజం తెలిసిపోతుంది. పిచ్చ టెన్షన్ పడుతుంటాడు. కట్టు నెక్స్ట్ సీన్ లో తన ఫ్యామిలీతో డిన్నర్ చేస్తూ ఉంటుందా వాళ్ళు ఆమెకి ఇచ్చే డ్రింక్ లో పాయిజన్ కలుపుతారు. ఆమె తాగబోయే ఎగ్జాక్ట్ టైం కి షాంగ్ అక్కడ వస్తాడు. వైన్ తాగకుండా ఆపి చూచుని గాల్లోనే ఎత్తుకొని అక్కడ నుంచి డైరెక్ట్ గా ఇంటికి తీసుకెళ్లిపోతాడు. ఇంటికి తీసుకొచ్చాక పిచ్చ కోపంతో అసలు ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే చూచు నీకంతా తెలిసిపోయిందో షాంగ్ అని అంటే అతను అవును అసలు ఆ ఇంట్లోకి ఎందుకు వెళ్ళావు నీ లైఫ్ ని రిస్క్ లో ఎందుకు పెట్టావు అని అంటే ఆమె ఎందుకంటే ఆ ఇంట్లోనే మా అమ్మ చనిపోవడానికి కారణమైన ఎవిడెన్స్ ఉంది ఆ ప్రూఫ్స్ ని ఎలాగైనా తీసుకోవాలని వెళ్ళాను అని చెప్తే అతను ఎమోషనల్ అవుతూ ఆమె చేయి హార్ట్ మీద పెట్టుకుంటూ బేబీ నీకేమైనా అయ్యి ఉంటే నా పరిస్థితి ఏంటో తెలుసా నేను చచ్చిపోతాను నీకు ఆ ఫ్యామిలీ మీద పగ కావాలి కదా నేను హెల్ప్ చేస్తాను అని చెప్తే చూచు అవును నేను వాళ్ళని ఎవరిని వదిలిపెట్టను అని అంటే మనోడు కూడా ఎవరిని వదలొద్దు అని సపోర్ట్ ఇస్తాడు. ఆ తర్వాత ఆమె డాడీ కండిషన్ నిజంగానే డ్యామేజ్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయితే చూచు వచ్చి ఎప్పుడు చేస్తావు అని డైరెక్ట్ గా అడుగుతుంది. అతను షాక్ అయ్యి ఏంటి నేను చావాలని కోరుకుంటున్నావా అవును నీ పేరు మీద ఉన్న షేర్స్ అన్ని నా పేరిట రాసాయి నువ్వు మా అమ్మని ఎలా చంపావో ఆ ఎవిడెన్స్ మొత్తం నా దగ్గర ఉంది అని చెప్పగానే పక్కనే స్టెప్ మదర్ వణికిపోతూ ఏం ఎవిడెన్స్ ఉంది అని అంటే
నువ్వు నోర్మొయ్ అని చెప్పి ఎవిడెన్స్ ఏంటో లైన్ గా చెప్పేసరికి వాళ్ళ నాన్న విపరీతంగా భయపడిపోయి షేర్స్ అన్ని ఇమీడియట్ గా రాసేస్తాడు. ఆ స్టెప్ మదర్ తట్టుకోలేక నీకు ఒక కూతురు కాదు 2 కూతుర్లు ఉన్నారు, అంత ఈమె పేరిట రాస్తే నా కూతురు పరిస్థితి ఏంటి అని అంటే చూచు ఇంకో పేపర్ తీసి ఈ పేపర్ కూడా చూడండి, ఇందులో మీరు ఇన్ని రోజులు మీ కూతురు అనుకుని చెప్పుకునే ఆ సాంగ్ మీకు సొంత కూతురు కాదు అని క్లియర్ గా ఉంది అని చెప్పగానే వాళ్ళ నాన్నకి పిచ్చ కోపం వచ్చి ఆ స్టెప్ మదర్ మీద కోపంతో ఊగిపోతాడు. అదే టైంలో షాంగ్ లోపలికి వచ్చి ఇదిగోండి మీ ఫ్యామిలీలో మీ షేర్స్ అన్ని క్లోజ్ అని చెప్తే ఫాదర్ ఆల్రెడీ అంతా లాక్కున్నావు కదా మరి నాతో ఎందుకు సైన్ చేయించావు అని అంటే షాంగ్ నవ్వి నువ్వు సైన్ చేసింది ఎందుకంటే నీ పేరు మీద ఉన్న షేర్స్ అన్ని ఇప్పుడు అఫీషియల్ గా చూచు పేరు మీదకి మారిపోయాయి, తనే ఇప్పుడు మీ ఫ్యామిలీకి హెడ్, ఇక బిజినెస్ లో అంతేకాదు మీరందరూ చేసిన క్రైమ్స్ కి పోలీసులు ఆల్రెడీ ఇప్పుడు వస్తూనే ఉంటారు అరెస్ట్ చేయడానికి అని స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తాడు. ఆ తర్వాత లిల్లీ ఇంకా జో కలిసి ఒక ప్లాన్ వేస్తారు ఎలాగైనా చూచుని అంతం చేయాలని. అందుకే ఆమె ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంటే కిడ్నాప్ చేయిస్తాడు. స్పృహ లేని స్థితిలో ఆమె డైరెక్ట్ గా జో ఉన్న బెడ్రూమ్ లోకి పంపించేస్తారు. కానీ స్పృహ లేకపోయినా కూడా ఆమె లిప్స్ మీద షాంగ్ అనే పేరు మాత్రమే వినిపిస్తుంది. అది విన్న అతనికి పిచ్చ కోపంతో నువ్వు నా ముందే వాడి పేరు తీస్తావా అని అరుస్తాడు. ఇంకో పక్క మనోడికి తన వైఫ్ కనిపించట్లేదని పిచ్చి టెన్షన్ పడుతుంటాడు. అదే టైం కి లిల్లీ వచ్చి నటిస్తూ షాంగ్ వదిన ఇంట్లో లేదు అని చెప్తుంటే షాంగ్ అనుమానం వస్తుంది, తన ఇంట్లో లేదనే విషయం నీకెలా తెలుసు అని అంటే లిల్లీ నేను చూశాను ఆమె స్వయంగా జో కార్ లో కూర్చొని వెళ్ళింది అని చెప్పి హోటల్ అడ్రస్ కూడా ఇచ్చేస్తుంది. ఆ మాట విన్నోడు ఆబ్వియస్లీ స్పీడ్ గా అక్కడికి వెళ్ళిపోతాడు. అక్కడేమో ఆ జోగడు బలవంతం చేయడానికి చూస్తుంటే చూచు ఎలాగైనా తప్పించుకోవాలని చూస్తుంది. అప్పుడే షాంగ్ డోర్ బద్దలు కొట్టుకొని లోపలికి వస్తుంది. ఆ జోగాన్ని పిచ్చగొట్టుడు కొట్టి చూచుని దగ్గరికి తీసుకొని బేబీ భయపడకు అని ఓదారుస్తాడు. ఆ జో ఇంకా అబద్ధాలు చెప్తూ ఆమె ఇప్పుడు సెకండ్ హ్యాండ్ పీస్ అని చెప్తుంటే చూచు ఏడుస్తూ అదంతా అబద్ధం అని అంటుంది. కానీ షాంగ్ మాత్రం ఆమెకే సపోర్ట్ చేస్తూ బాడీ గార్డ్స్ ని పిలిపించి ఈ వెదవగాడు ఈ సిటీలో ఇంకెక్కడ కనిపించకూడదు అని తీసుకెళ్లిపోమని చెప్తాడు. ఇంటికి వచ్చాక మాత్రం చూచు ఎమోషనల్ గా వాడు నన్ను ముట్టుకున్నాడు నేను షవర్ తీసుకోవాలి షాంగ్ అని అంటుంది. షాంగ్ ఆమెను బాత్రూమ్ వరకు తీసుకెళ్లి సరే నువ్వు షవర్ తీసుకో నేను బయట వెయిట్ చేస్తాను అని చెప్తాడు. బాత్రూమ్ లో చూచు బట్టలతోనే వాటర్ కింద నిలబడి ఒంటిని గట్టిగా క్లీన్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. మనోడు ఇమ్మీడియట్ గా లోపలికి వచ్చి చూచు ఏం చేస్తున్నావు నువ్వు అని అడగగానే చూచు అతనికి ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తూ నాకు జోకి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు షాంగ్, వాడు నన్ను ఈ ప్లేస్ లో టచ్ చేశాడు, నాకు చాలా డిస్గస్టింగ్ గా అనిపిస్తోంది అని ఏడుస్తుంటే షాంగ్ ఆమెను గట్టిగా హక్ చేసుకొని నిన్ను నమ్ముతున్నాను చూచు, ఏదేమైనా సరే నేను నిన్నెప్పుడు ప్రేమిస్తూనే ఉంటాను అని చెప్పి ఎమోషనల్ గా ఇద్దరు కిస్ చేసుకుంటారు. ఆ తర్వాత వీళ్ళిద్దరు వాళ్ళ అమ్మ గ్రేవ్ యార్డ్ కి వెళ్తారు. ఆమెకి రెస్పెక్ట్స్ ఇచ్చాక డైరెక్ట్ గా ఒక బ్యూటిఫుల్ లొకేషన్ కి తీసుకెళ్తాడు. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు షాంగ్ అని చూచు అడిగితే షాంగ్ నీకు తెలుస్తుంది చూడు అని అంటాడు. అక్కడికి చూచు బెస్ట్ ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెకు ఒక అంబ్రిలా ఇస్తుంది. అతను నవ్వుతూ అంబ్రిలాని ఓపెన్ చేయగానే అందులో నుంచి ఒక బ్యూటిఫుల్ డైమండ్ రింగ్ కిందకి వేలాడుతూ కనిపిస్తుంది. మనోడు ఇమ్మీడియట్ గా మోకాళ్ళ మీద కూర్చొని మ్యారేజ్ చేసుకోవడానికి ప్రపోజ్ చేస్తాడు. ఆమె కూడా ఎస్ చెప్పడంతో ఇద్దరు ప్యాషనెట్ గా కిస్ చేసుకుంటారు అండ్ హగ్ చేసుకుంటారు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్ ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు టాటా బై బై.